హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, సర్ల ఏమిటి మందులన్నీ అలాగే ఉన్నాయి. నేను ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెప్పాను వేసుకోమని. ఇలా నిర్లక్ష్యం చేస్తే ఎలా చెప్పు? వంటింట్లో తన కోసం కాఫీ కలుపుతున్న భార్య దగ్గరికి వెళ్ళి మందలింపుగా అన్నాడు రాజేష్. జ్వరం తగ్గిపోయింది కదా, ఇంకా ఎందుకు మందులు? కాఫీ అందిస్తూ అంది. జ్వరం తగ్గిపోయినా నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. డాక్టర్ ఇచ్చిన మందులన్నీ వాడాలి కదా. సోఫాలో కూర్చుంటూ అన్నాడు. ఆ మందులతో నాకు విసుగు వచ్చింది. నేను బాగానే ఉన్నాను కదా. పక్కనే వచ్చి కూర్చుంటూ అంది. లేదు, ఈ మధ్య నేను గమనిస్తున్నా నిన్ను. నువ్వు బాగా నిర్లక్ష్యం చేస్తున్నావు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ అనవసరమైన దిగులుతో ఆరోగ్యం పాడు చేసుకున్నావు. ఇది మనకు మంచిది కాదు. బాధ నిన్న గొంతుతో అన్న రాజేష్. రాజేష్ అలా మాట్లాడడంతో సర్ల కళ్ళ నిండా నీళ్లు నిండాయి. హఠాత్తుగా భార్య కళ్ళల్లో నీళ్లు చూసి ఆందోళన పడుతూ, అరే సర్లా, ఏమిటా కన్నీళ్ళు? ఇందుకోసమేనా మనం పెద్దల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నది? భార్య కన్నీళ్లు తుడిచి దగ్గరికి తీసుకుంటూ అన్న రాజేష్. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు, అమ్మ వాళ్ళని వదిలేసి వస్తున్నప్పుడు ఇలా శాశ్వతంగా దూరం అవుతానని ఊహించలేదండి. సంవత్సరము 2 ఏళ్లు తిరిగేలోగా వాళ్ళ మనసులు మారతాయి, మనల్ని చేరదీస్తారు అనుకున్నాను. పోని నా కడుపున ఒక బిడ్డ పుట్టినా వాడి కోసమైనా వాళ్ళు వస్తారని ఆశపడ్డాను. కానీ నా ఏ కోరిక తీరలేదు. మిమ్మల్ని కూడా మీ వాళ్ళందరికీ దూరం చేశాను అనే బాధ వెంటాడుతూ ఉంది నన్ను. దుఃఖం తీవ్రత పెరుగుతూ ఉండగా అంది సరళ. నువ్వవన్నీ ఊహించుకున్నావేమో, నేను ఏవీ ఆలోచించలేదు. నిన్ను దూరం చేసుకోకూడదు అనుకున్నాను. నువ్వు లేని జీవితం వద్దనుకున్నాను. అక్కడి వరకు నా కోరిక తీరింది సర్లా. నేను సంతోషంగానే ఉన్నాను. కాని మనకంటూ ఒక బిడ్డ ఉంటే బాగుండేది కదా. ఉండకుండా ఎక్కడికి పోతాడు? ఇప్పుడు ఏమంతా వయసైపోయిందని అలా దిగులు పడుతూ కూర్చున్నావు. మరి పిల్లలు పుట్టరు అనే నిర్ధారణకి వస్తే ఒక అనాథకు జీవితాన్ని ఇచ్చే అదృష్టం మనదవుతుంది. భార్యను గుండెలు హత్తుకుంటూ అన్నాడు. భర్తకు దూరంగా జరుగుతూ అంది సర్ల. పెంచుకోవచ్చు కాని కడుపున మోసికని భాగ్యం నాకిక లేదా? సరేలే, అదేమంత పెద్ద విషయమని బాధపడుతున్నావు. కొన్ని రోజులు వెయిట్ చేద్దాం, బాధపడకు. భార్యను ఓదార్చి ఆమెకు సర్ది చెప్పి అలా బయటకు వెళ్దాం పదా అంటూ బలవంతంగా ఆమె రెడీ కమ్మని చెప్పి బైక్ మీద ట్యాంకు బండుకని బయలుదేరారు. బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత సర్లలో కాస్త మార్పు కనిపించింది. రాత్రి చిరునవ్వుతూ వచ్చిన భార్యను చూసి, నువ్విలా ఎప్పుడు నవ్వుతూ ఉంటే నాకు చాలు సరళా. పిల్లలు పిల్లలు అంటూ పుట్టని పిల్లల కోసం బాధపడి నన్ను బాధ పెట్టకు ప్లీజ్ అన్నాడు ఆమె 2 చేతులు పట్టుకుని దగ్గరికి తీసుకుంటూ. నేను బాధపడ్డమే కాకుండా మిమ్మల్ని కూడా బాధ పెడుతున్నాను కదూ. ఇక మీదట ఆలోచన వదిలేసే ప్రయత్నం చేస్తాను మనస్ఫూర్తిగా చెప్పింది సరళ. సరళ రాజేష్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సరళకు రాజేష్ అంటే ప్రాణం. రాజేష్కి సరళతోనే జీవితం. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు ఇద్దరూ ఒకటి కావాలని ఆలోచన తప్ప మరో ఆలోచన చేయలేదు. ఇద్దరు ఒకే ఆఫీసులో పనిచేయటం, అభిప్రాయాలు కలవటం వారిద్దరినీ అన్యోన్యమైన దాంపత్యంగా వెలిగిపోతుంది. అయితే ఈ మధ్య సర్లలో ఒక దిగులు మొదలైంది. తమ చుట్టుపక్కల వాళ్ళు తనతో ఉద్యోగం చేసే ఆడవాళ్ళు 6 నెలలకు 3 నెలలకు పుట్నిళ్ళని అత్తవారిళ్ళని పండగలకు ఫంక్షన్లకు వెళ్తూ ఉంటే తనకు అదృష్టం లేదు అని, ఎంతో ఇష్టంగా కనిపెంచిన తల్లిదండ్రులను వదిలిపెట్టి అప్పుడే 2 ఏళ్లు గడిచిపోయింది అనే బాధ ఆమెను లోపల వేధిస్తూ ఉంది. రాజేష్ కూడా తల్లిదండ్రులు తన ఇంట్లోకి రానివ్వకపోవడం బాధగానే ఉన్నప్పటికీ చేసేదేమీ లేక రాజీపడిపోయాడు. ఎదిగిన కొడుకుని అయ్యుండి వృద్ధాపంలో తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటూ ఉంటే వాళ్ళకే రకంగానూ ఉపయోగపడలేకపోతున్నాను అన్న అతని బాధ. కాని ఇద్దరి తల్లిదండ్రులు మొండి వైఖరి ప్రదర్శించి రాజేష్ తల్లిదండ్రులే వచ్చి మమ్మల్ని పలకరించాలి అని సర్ల తల్లిదండ్రులు, ఆడపిల్ల తరపు వాళ్ళు రావాలి కానీ మేం తగ్గటం ఏమిటి అని రాజేష్ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని వెలసి ఒంటరిగా బతుకుతున్నారు. సమస్య తీరే రోజు కోసం ఈ దంపతులు నిరీక్షిస్తున్నారు. ఒరేయ్ సాగర్, నువ్వేంట్రా ఇక్కడ? అకస్మాత్తుగా స్నేహితున్న ఆఫీసులో చూసి ఆశ్చర్యపోయారు రాజేష్. ఏం చేయన్రా, రాక తప్పలేదు. స్నేహితుడికి చేయందిస్తూ అన్నాడు సాగరం. ఏ పని మీద వచ్చావురా?
మా అమ్మ నాన్న బాగున్నారా? ఆతురంగా అడిగాడు రాజేష్. వాళ్ళకేమ్రా, చాలా బాగున్నారు సమాధానమిచ్చాడు సాగర్. ఇంతకీ సరళ ఎలా ఉంది? నువ్వు బాగున్నావా? కూర్చుంటూ అడిగాడు సాగర్. బానే ఉందిరా అంటూ తన బాధ సంగతి చెప్పి, ఇంతకీ మా ఆఫీస్కి ఏ పని మీద వచ్చావురా? ఏం చేయాలరా? వ్యవసాయం నమ్ముకొని ఆ పల్లెటూరిని వదిలి రావద్దని ఇన్నేళ్ళు చాలా కష్టపడ్డాను, కానీ తప్పటం లేదు. కుటుంబం బాధ్యతలు, పంట కోసం చేసిన అప్పులు, ఇక సిటీకి వచ్చి ఉద్యోగం చేయక తప్పని పరిస్థితి. ఆ రోజు నువ్వు ఎంతో కష్టపడి ఇక్కడ ఉద్యోగం చూసావు, కానీ నేనే నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్ళిపోయాను. మన మేనేజర్ గారు మంచివారు కాబట్టి నీ మళ్ళీ వచ్చి నా కష్టాన్నంతా చెప్పుకోగానే తప్పకుండా వచ్చి జాయిన్ అవ్వు అన్నారు. ఇంటి దగ్గర కొన్ని పనులు ఉండిపోయాయిరా. ఓ 2-3 నెలలు టైం చూసుకొని ఉద్యోగంలో చేరిపోతాను. ఇక మీ ఊరే మా ఊర్రా విషయమంతా చెప్పేశాడు సాగర్. పల్లెటూర్లో తల్లిదండ్రులతో ఉండాలనే నీ ఆశ మంచిదేరా, కానీ పరిస్థితులు అనుకూలించినప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఇప్పటికైనా తేరుకొని మంచి పని చేశావు. మరి వెంటనే జాయిన్ అవ్వకుండా ఆలస్యం ఎందుకు? చెప్పాను కదరా, అమ్మ నాన్నలు ఆ ఊరు వదిలిపెట్టి రాము అంటున్నారు. వాళ్ళకుండానికి సౌకర్యంగా ఇల్లును, పరిస్థితులను తయారు చేసి మరి రావాలి కదరా. అందుకోసమే సమయం అడిగాను. సరేరా, మంచి పని చేస్తున్నావు. మనం వాళ్లకు దగ్గర లేకపోయినా అసౌకర్యం లేకుండా చూసుకోవటం మన బాధ్యత. నా బాధ్యతను కూడా నీలాగే నెరవేర్చుకుందామంటే మా అమ్మ నాన్నలు నన్ను దగ్గరికి రానివ్వటం లేదు, బాధగా అన్నారు రాజేష్. మీ నాన్నగారు అప్పుడప్పుడు నాన్నను కలవడానికి వస్తూ ఉంటారా? కానీ నీ గురించి ఎప్పుడు అడగలేదు. మీ అమ్మ మాత్రం అప్పుడప్పుడు అడుగుతుంది, రాజేష్ కలిశాడా, ఎలా ఉన్నారు, కోడలు ఎలా ఉంది అని. ఎంతైనా అమ్మ మనసు కదా అన్నాడు సాగర్. తల్లి మాట వినగానే రాజేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నన్నెంతో ప్రేమగా పెంచిందిరా అమ్మ. దేవతలాంటి తన్ను వదిలితే ఇలా శాశ్వతంగా దూరమైపోతానని అసలు ఊహించలేదు. సర్ల కూడా చాలా సున్నిత మనస్కురాలు. ఇద్దరినీ నొప్పిస్తుంది నా సాహసం. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లకు ఇటువంటి కష్టాలు తప్పవురా. మంచి రోజులు త్వరగానే వస్తాయి, నువ్వేం దిగులు పడకు ధైర్యం చెప్పాడు సాగర్. రాక రాక నువ్వొస్తే నేను నీ మూడు పాడు చేశాను కదా. ఇంటికి వెళ్దామంటూ సాగర్తో కలిసి ఆఫీస్ బయటకు నడిచారు రాజేష్. ఏంటి ఈరోజు ఆఫీస్ అంతా కోలాహలంగా ఉంది, ఏమిటి సంగతి అడిగారు రాజేష్ వస్తూనే. ఈరోజు 3 కొత్త అమ్మాయిలు ఆఫీసులో జాయిన్ అవుతున్నారు. నువ్వు లీవ్లో ఉన్నావు కాబట్టి విషయం తెలియలేదు. ఇంటర్వ్యూ అప్పుడు చూసాం కదా, అమ్మాయిలు అందంగా ఉన్నారు. ఇక ఆఫీసులో కుర్రకారులకి కొత్త హుషారు వచ్చింది. వాళ్ళని చూసి మనలాంటి వాళ్లకు కాస్త ఆరాటం. నవ్వుతూ విషయమంతా చెప్పేశాడు దివాకర్. అందుకేనా ఈరోజు ఆలస్యంగా రావాల్సిన శాల్తీలందరూ ముందే హాజరయ్యారు. నవ్వుతూ తన సీటు వైపు నడిచారు రాజేష్. ఆఫీస్లో సందడి, అందరి మొహాల్లోనూ కలకలం. పాత ఉద్యోగినిలో ఉత్కంఠ అన్ని చూస్తుంటే ఆ అమ్మాయిలెవరో చూడాలని రాజేష్ కూడా ఆసక్తిగా అనిపించింది. మరో గంట సేపట్లో ఆఫీస్లో కోలాహలం మరింత ఎక్కువైంది. 3 అమ్మాయిలు తమ తమ సీట్లలో కూర్చున్నారు. అబ్బాయిలు ఇతర అమ్మాయిలు వచ్చి ఒకరికొకరు పరిచయాలు చేసుకోవటం, చిరునవ్వుతో పలకరించుకోవటం వగైరా వగైరా ముగియడానికి దాదాపు మధ్యాహ్నమైంది. కావేరి, సుశీల, దీప 3 కూడా అందమైన అమ్మాయిలే. 3లోనూ సుశీలలో మరి కాస్త ఆకర్షణ. రంగు తక్కువే అయినా ఏదో అందం, చిలిపిగా నవ్వే కళ్ళు, కలుపుకపోయే మనస్తత్వం. అందరికీ ఆమెంటే కాస్త ఎక్కువగానే ఆసక్తి ఏర్పడింది. కొత్త పాత అన్నట్టుగా లేకుండా తనకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా అందరికీ స్వీట్లు తీసుకువచ్చి పంచుతూ తన గురించి చెప్పుకొని ఎదుటి వాళ్ళ గురించి అడుగుతూ చిరునవ్వుతోని బదిలిస్తున్న ఆమె స్నేహపూరితమైన పలకరింపులకు అందరూ సంతోషం వ్యక్తం చేస్తారు. రాజేష్ సార్, మీది లవ్ మ్యారేజ్ అట కదా, అసలు ఎక్కడా, ఎలా కలిశారు, పెళ్లి ఎలా చేసుకున్నారు, మీ వైఫ్ ఎలా ఉంటారు చెప్పండి అంటూ ఎదురుగా కూర్చులో వచ్చి కూర్చొని చలాకిగా ప్రశ్నలు అడుగుతున్న సుశీలను, ఆమె అమాయకత్వాన్ని చూస్తుంటే నవ్వొచ్చింది రాజేష్కి. ఎందుకు ఇవన్నీ తెలుసుకొని ఏం చేద్దామని? తమరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకునే ఆలోచనలో ఉన్నారా ఏమిటి? నవ్వుతూ బదిలిచ్చారు రాజేష్. అడిగితే అందుకోసమేనా ఏమిటి? నాకు లవ్ స్టోరీ అంటే ఇష్టం.
అందులోనూ ఇలా నిజమైన కథలంటే మరీ ఇష్టం. చిరు కోపం ప్రదర్శిస్తూ అంది సుశీల. ఏముంది, పెద్ద సాహసాలు ఏం లేవు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. ప్రేమకు దగ్గరే పెద్దలకు దూరమయ్యాం. ఏంటి సార్ మీరు మరీ అంత సింపుల్గా చెప్పేశారు? మీరెలా ప్రపోజ్ చేశారు? ఆవిడెలా ఒప్పుకున్నారు? పెళ్లి దాకా ఎలా వచ్చారు చెప్పండి. ఇవన్నీ అడ్వెంచర్స్ కదా. అనుమానం ఏమీ లేదు. నువ్వెవర్నో ప్రేమిస్తున్నట్టున్నావు. ముందు ఆ విషయాలు చెప్పు. చనువుగా అడిగారు రాజేష్. సిగ్గుపడింది సుశీల. అయ్యో, అలాంటిదేం లేదు సార్. నేనేదో సరదాగా మీ గురించి అడిగితే మీరు నా గురించే అలా మొదలుపెట్టేశారు అంది నవ్వుతూనే. సరళ నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం. తన్ని చూసిన తొలిసారి ప్రేమలో పడిపోయాను. తన సిన్సియారిటీ, కొద్దిగా నెమ్మది అయిన స్వభావం నన్ను ఆకర్షించాయి. కాని కాలేజీలో చదివినన్ని రోజులు నా ప్రేమను వ్యక్తం చేయలేకపోయాను. కాలేజ్ చదువు ముగిశాక కూడా ఆ మాట తనతో చెప్పలేకపోయాను. కారణం, కులాంతర వివాహాలకు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని. ఆ సమయంలో నా బాధని విరక్తిని చూసి నా స్నేహితులంతా మనసు చంపుకొని, ఎందుకురా ఇష్టం లేని వైపు అడుగులు వేయటం, ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండవచ్చు కదా అని ఎన్నో విధాలుగా చెప్పినా అమ్మ నాన్నల దృష్టిలో పెట్టుకుని నేను పట్టించుకోలేదు. కానీ నేను చదువైపోయినా ఉద్యోగ అన్వేషణలో పడ్డా. తర్వాత తను పదే పదే గుర్తుకొచ్చేది. ఎక్కడ ఏ కొత్త అమ్మాయిని చూసినా తనేమో అని భ్రమ కలిగేది. ఓ రోజు ఊహించని విధంగా ఇంటర్వ్యూలో ఇద్దరం కలుసుకున్నప్పుడు ఒకరి ఇబ్బందులు ఒకరం చెప్పుకోవటంతో మొదలైన మా స్నేహం ఎక్కడ ఏ ఇంటర్వ్యూ జరిగినా ఒకరికొకరం ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవటం, సహాయం చేసుకోవటం, కలిసి వెళ్ళటం, కలిసి తిరిగి రావటం. ఉద్యోగం దొరికాక నిరాశపడ్డప్పుడు ఒకరికొకరం ధైర్యం చెప్పుకోవటం, కొత్త అవకాశాలు వచ్చినప్పుడు ప్రోత్సహించుకోవటం. అలా అలా స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది. విచిత్రం ఏమిటంటే నాకన్నా ముందు సరళ ప్రపోజ్ చేసింది. ఇక అప్పుడు కూడా అనుమానం పడితే జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను అని వెంటనే ఓకే చెప్పేశాను. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అనే విషయం నాకు తెలుసు. అమ్మ నాన్నలకు దూరం అవుతాను అనే విషయం కూడా అర్థమైంది అప్పటికి. కాని సరళకు అటువంటి ఆలోచన లేదు. చదువు, వ్యక్తిత్వం ఉన్న నన్ను చూస్తే ఆమె తల్లిదండ్రులు ఖచ్చితంగా ఒప్పుకుంటారనుకుంది. కాని అందుకు విరుద్ధంగా ఆమెను కూడా కాదనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. అప్పుడున్న పరిస్థితుల్లో ఒకరిని వదిలి ఒకరం ఉండలేక ఇల్లు వదిలి వచ్చేశాం. ఉద్యోగం లేదు, ఉండడానికి చోటు లేదు. స్నేహితులండతోనే కొంతకాలం నెట్టుకొచ్చాం. ఆఖరికి ఇద్దరము ఉద్యోగాలు సంపాదించాం. 2 ఏళ్లలో మంచి పొజిషన్కి కూడా చేరుకున్నాం. కాని తల్లిదండ్రులకు దూరమయ్యామనే బాధ మాత్రం అప్పుడప్పుడు గుర్తొచ్చి బాధిస్తుంది. ఇది మా కథ అంటూ ముగించారు రాజేష్. విన్న తర్వాత చాలా బాగుంది సార్ మీ కథ. మిమ్మల్ని అంతగా ఇంప్రెస్ చేసిన మీ శ్రీమతిని పరిచయం చేయటమే మిగిలింది అంది చిరునవ్వుతూ. ఓ తప్పకుండా. తను ఈ మధ్య అనారోగ్యం కారణంగా ఆఫీస్కి రావటం లేదు. వీలైతే ఈ సండే మా ఇంటికి రావాలి ఆహ్వానించారు రాజేష్. అనుకున్నట్టుగానే ఆ ఆదివారం రాజేష్ దంపతులను కలవటానికి వెళ్ళింది సుశీల. రాజేష్ చెప్పినట్టుగానే సరళ అందంగా సింపుల్గా చిరునవ్వులు ఒలికిస్తూ ఉంది. సుశీలను ఎంతో ప్రేమగా పలకరించి సకల మర్యాదలు చేసింది. మాకు బంధువులు ఎవరు లేరు కదా, ఇలా ఎవరైనా గెస్ట్ వస్తే మా శ్రీమతికి పండగే అన్నాడు రాజేష్ సరళ సంతోషాన్ని చూస్తూ. ఏం చేయను సుశీల గారు, నా చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. నాన్నమ్మ, తాతయ్యలు, బాబాయిలు వాళ్ళ పిల్లలతో మా ఇల్లు ఎప్పుడు సందడిగా ఉండేది. ఎప్పుడైతే ఈయన గారి ప్రేమలో పడ్డానో బంధు బలగమన్నీ ఆయన అయిపోయారు నవ్వుతూ సమాధానమిచ్చింది సరళ. సరళ గారు, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్పండి, పర్వాలేదు. ఎందుకు ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత నేను అందరినీ ఒకేలా పలకరించాను, మాట్లాడాను. కానీ అందరిలోనూ రాజేష్ గారు ప్రత్యేకంగా అనిపించారు. ఆయన మాట తీరు, మర్యాద నాకు చాలా నచ్చాయి. అందుకే చనువుగా నేను ఇంటి దాకా కూడా వచ్చేశాను. ఇందులో మీరేం తప్పుగా అనుకోరు కదా? చాచా, అవేం మాటలు. మీ గురించి ఆయన నాకు ముందుగానే చెప్పారు. మీరు ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుండి ఈరోజు వరకు ప్రతి విషయం నాకు తెలుసు. మా మధ్య ఎప్పుడు ఏ విధమైన దాపరికాలు ఉండవు. మా ఆయన మీద నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడవాళ్ళలో ఉండే సహజ లక్షణం కదా. భర్తతో గాని
బాయ్ ఫ్రెండ్స్తో కానీ ఎవరైనా కాస్త క్లోజ్గా ఉంటే వాళ్ళను అనుమానించడం, ఏదోలా మాట్లాడడం మన స్త్రీజాతి జన్మ హక్కు కదా. మీరు ఆ వైపుగాని వెళ్తే మంచి స్నేహాన్ని మిస్ అవుతానని నా బాధ. అటువంటి అనుమానాలేం పెట్టుకోకండి. మా ఇద్దరిలోనూ ఎవరికి అటువంటి సమస్య లేదు. మీరు నాతో కన్నా నా భార్యతో స్నేహం చేస్తే నేను ఇంకా సంతోషిస్తాను. ఆఫీస్ పనులతో నేను బిజీగా ఉన్నా ఎప్పుడైనా ఒకసారి తన్ని కలవడానికి వస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయ్యో, అది మీరు ప్రత్యేకంగా చెప్పాలా? నేను ఖచ్చితంగా వస్తాను. నాకు మాత్రం ఎవరున్నారిక్కడ? ఆ మాట వినగానే ఆశ్చర్యంగా అడిగింది సరళ. అదేమిటి, మీకెవరు లేరా? ఆ ప్రశ్న వినగానే వెంటనే నాలుగు ఖర్చుకొని, ఎవరు లేరు అంటే ఇక్కడెవరు లేరు అని ఊర్లో అందరూ ఉన్నారులేండి అంది సర్దుకుంటూ. ఆ రోజు ఉదయం వచ్చిన సుశీల రాత్రి దాకా అక్కడే ఉంది. కబుర్లతో ఆ ముగ్గురికి సమయం తెలియలేదు. ఇక బయలుదేరతాను అన్న సుశీలను వారించింది సరళ. రేపు ఉదయం ఆఫీస్కే కదా, ఇక్కడి నుంచే వెళ్ళి సరిపోతుంది. ఈ రాత్రి ఇంటికి వెళ్ళి మాత్రం ఏం చేస్తారు అని. సుశీల సరే అని అక్కడే ఆగిపోయింది. సుశీలకు ఆ ఇల్లు, వాళ్ళిద్దరి దాంపత్యం, ప్రేమానురాగాలు ఎంతో అపురూపంగా అనిపించాయి. ఒక హాలు, 2 బెడ్రూమ్లు, పూజగది, వంటగది, ఇంటి ముందర కాస్త ఖాళీ ప్లేస్లో పెంచిన అందమైన పూల మొక్కలు, వాటికి రక్షణగా నేనున్నాను అన్నట్టుగా ఏపుగా పెరిగిన పారిజాతం, మామిడి వృక్షాలు, ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్, కారు పార్క్ చేసుకోవడానికి, చెట్ల కింద కూర్చోడానికి కాసింత స్థలం. ఇల్లు చిన్నదైనా సౌకర్యవంతంగా, అందంగా, ముఖ్యంగా ప్రశాంతంగా ఉంది. ఆ వాతావరణం సుశీలకు బాగా నచ్చింది. ఆ కొద్ది సమయంలోనే తనను సొంత మనిషిలా ఆదరిస్తున్నాం ఆ దంపతుల ప్రేమకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొని అంది. ఇంత తొందరగా మీతో నేను ఇంత దగ్గర అవుతానని అనుకోలేదు. ఇక మీరు గార్లు తీసేసి పేర్లతో పిలుచుకుంటే బెటరేమో. ముఖ్యంగా నాకు నా ఈ ఓల్డ్ నేమ్ నచ్చదు. మా నాన్నగారికి గాయని సుశీల అంటే ఇష్టమని ఆ పేరు పెట్టేశారు. నన్ను సుశీల అని కాకుండా సుశీ అని పిలిచి సంతోషిస్తాను అండంతో సరే అంటూ తెలిపారిద్దరు. ఇక ఆ స్నేహం ఆ రోజుతో ఆగలేదు. ఒకరింటికి ఒకరు వెళ్ళటం, ఏ చిన్న సహాయమైనా చేసుకోవటం, సంతోషాలని కూడా సెలబ్రేట్ చేసుకోవటం మొదలైంది. ఒకరోజు తల్లిదండ్రుల కోసం బాధపడుతున్న సరళతో అంది సుశీల. సరళ, మనల్ని కనిపెంచిన తల్లిదండ్రులను వదిలి రావటం బాధాకరమైన విషయమే. కాని మాటిమాటికి అదే తలుచుకుంటూ నువ్వున్న సంతోషాన్ని దూరం చేసుకున్నావు. అది లేని బాధను కొంతెచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. రాజేష్ చాలా మంచివారు. ఆ అదృష్టాన్ని తలుచుకొని సంతోషంగా ఉండు. అతన్ని సంతోషంగా ఉంచు. నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టకు. సరళ 2 చేతుల్ని పట్టుకుని అన్నయంగా చెప్పింది సుశీల. నిజమే సుశీ, కానీ ఏం చేయను, అదొక బలహీనత అయిపోయింది నాకు. కానీ నువ్వు వచ్చాక చాలా వరకు తగ్గిపోయింది. సమయం వచ్చినప్పుడు వాళ్ళే దగ్గరవుతారు అని నిర్ణయించుకుని వదిలేశాను. గుడ్, నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి. మీ ఇద్దరు అన్యోన్యంగా సంతోషంగా ఉండాలి. ప్రేమ మీద, ప్రేమికుల మీద ఒక తప్పుడు అభిప్రాయం ఉంది సమాజానికి. ప్రేమించిన కొత్తలో ఉన్న ఇష్టం, తపన తర్వాత కాలంలో ఉండవని. అదంతా ఆకర్షణే తప్ప నిజమైన ప్రేమ కాదని పెళ్లి చేసుకున్న ఎంతోమంది జంటలు నిరూపించారు. కాని మీరు అలా కాదని ప్రపంచానికి చూపించాలి. ఎక్కడ శూన్యంలోకి చూస్తూ మాట్లాడుతున్న సుశీల మాటలకు ఆశ్చర్యపోయింది సరళ. సుశీ, నువ్వెవరినైనా ప్రేమించావా? ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది సరళ. ప్రేమ గురించి మాట్లాడితే చాలు ప్రేమలో ఉన్నట్టేనా? నవ్వుతూనే ప్రశ్నను దాటేసింది. అయినా ఎప్పుడు మా గురించి అడుగుతావు? మా కోసమే ఆరాటపడతావు. నీ గురించి ఏది చెప్పవు? చిరుకోపం ప్రదర్శిస్తోంది సరళ. నేనేం దాచిపెట్టను. ఏమన్నా అనుమానం ఉంటే అడుగు అంది సుశీల. మీ అమ్మనాన్నలు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, మీ ఇల్లు, ఈ విశేషాలు ఎప్పుడు చెప్పవు నువ్వు? చెప్పుకోదగ్గ గొప్ప విషయాలు ఏమీ లేవు. ఉంటే తప్పకుండా చెప్పేదాన్ని. నా మనసు విప్పి చెప్పుకోవడానికి కూడా సమయం కావాలి కదా అని సుశీల చెప్పిన సమాధానంతో ఆమె వెనక ఏదో కథ ఉంది, తను చెప్పకుండా దాస్తుంది అని అనిపించింది సరళకు. అదే మాట రాజేష్తో అంటే నాకు అప్పుడప్పుడు అలాగే అనిపిస్తుంది. కాని తనకు చెప్పాలనిపించినప్పుడు చెబుతుంది కదా. అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఎందుకో తనంటే మా ఆఫీసులో కూడా అందరికీ మంచి అభిప్రాయం లేదు. అదేంటి? కొత్తగా ఏం లేదు.
మగ ఆడ తేడా లేకుండా అందరితోనూ చనువుగా మాట్లాడుతుంది. కల్మషం లేకుండా పలకరిస్తుంది. అది చూసి అందరూ అతి అంటూ ఉంటారు. కాని తను నాకలా ఎప్పుడు అనిపించలేదు అని అన్నాడు. పాపం అందుకేనేమో మొదట్లో వచ్చినప్పుడే నాతో అంది, ఇలా చనువుగా ఉంటున్నానని తప్పుగా అనుకోవద్దని. అవును, ఇంతకు నువ్వు ఆఫీస్కి వస్తున్నావా రేపటి నుండి? వస్తానండి, నాకు కూడా బోరు కొడుతుంది ఇంట్లో ఉండి, నిద్రకు ఉపక్రమిస్తూ అంది సరళ. మర్నాడు భార్యాభర్తలిద్దరూ ఆఫీస్కి రావటం చూసి ఆఫీసులో అందరూ చిన్నగా గుసగుసలు మొదలుపెట్టారు. ఇక సుశీలతో పాటు ఆఫీస్లో జాయిన్ అయిన దీప, కావేరి లంచ్ టైంలో సరళను పలకరించి మాట్లాడి, మన ఆఫీస్లో ఇంకో కొత్త వ్యక్తి కూడా వచ్చింది తెలుసా? పేరు పాతది గాని మనిషి చాలా మోడ్రన్. ఆవిడకు మనతో కన్నా మగవాళ్లతోనే కబుర్లెక్కువ. ముఖ్యంగా మీ వారితో లంచ్ టైంలో వాళ్ళిద్దరే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. బయటికి వెళ్ళిన వాళ్ళిద్దరే అని చెబుతూ ఉంటే, అవునా, మంచి స్నేహితులయ్యారేమోలే అని తేలిగ్గా. అదే కదా మా బాధ కూడా అన్నారిద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకుంటూ. మధ్యలో మీకెందుకు బాధ, మీతో మాట్లాడదా నవ్వుతూ అడిగింది సరళ. మాకెందుకండి బాధ, మీరు పడాలి పడితే కాస్త చిరాకును ప్రదర్శిస్తూ అన్నారిద్దరూ. మా వారికి మంచి స్నేహితురాలు దొరికితే సంతోషిస్తా గాని బాధెందుకు? సరే, చాలా సంతోషించండి. మీ సంతోషాన్ని చూసి మేం కూడా సంతోషిస్తాం. ఈరోజు ఆవిడ రాలేదు, రేపటి నుండి చూస్తారుగా మీరే అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ. నిరాశగా వెళ్ళిపోతున్న వాళ్ళిద్దరినీ చూసి నవ్వుకుంది సరళ. వాళ్ళతో మాట్లాడడం కోసమే తనను ఒంటరిగా వదిలి వెళ్ళిన రాజేష్ వస్తూనే, విన్నావా వాళ్ళ సందేశాలు? ఏమంటున్నారేమిటి అన్నాడు పక్కనే కూర్చులో కూర్చుంటూ. ఏమంటారు, మీరిద్దరు చెప్పిన మాటలే వాళ్ళు చెప్పారు. పాపం, ఒక సుశీనే కాకుండా వాళ్ళను కూడా అప్పుడప్పుడు పలకరించవచ్చు కదా. మరి ఒక్కరితోనే కబుర్లు చెబితే మిగతా వాళ్ళు కుళ్ళుకోరా అంది అల్లరిగా నవ్వుతూ సరళ. పలకరిస్తేనే అపవిత్రం అయిపోతాం అన్నట్టుగా ఉండే వాళ్ళను మాట్లాడించడం అవసరమా? అలాంటి కల్మషం ఏమీ లేకుండా చక్కగా మాట్లాడే సుశీలతో ఉంటే బెటర్ గాని బదులిచ్చాడు రాజేషు. సరళ మూర్ఖత్వానికి, తెలివి తక్కువతనానికి ఆఫీసులో ఆడవాళ్లు వింతగా చూశారు. సరళ ఆఫీస్కు రాగానే సుశీల రాజేష్ల విషయాలను తెలుసుకొని ఆశ్చర్యపోయి బాధపడి ఏడుస్తూ ఉంటే ఓదార్చడానికి సిద్ధమైన వాళ్ళందరికీ నిరాశ మిగిలిపోయింది. 4 రోజులు లీవ్ తర్వాత సుశీల ఆఫీసులో అడుగుపెట్టింది. సుశీలను సరళ ఎలా రిసీవ్ చేసుకుంటుంది? సరళ ముందు రాజేష్ సుశీల ఎలా వ్యవహరిస్తారు చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కావేరి దీపకు లంచ్ సమయంలో నవ్వుతూ భోజనం చేస్తున్న వాళ్ళని చూసి ఆశ్చర్యం కలిగింది. పైగా ముగ్గురు కలిసి ఆఫీస్ నుండి బయటకు వెళ్లటం చూసి ఇదెన్నాళ్ళు చూద్దాంలే అనుకున్నారు. సరళ ఎప్పుడైనా తన కుటుంబాన్ని తలుచుకుని బాధపడుతూ చెబుతూ ఉంటే శ్రద్ధగా వినేది. మా అన్నయ్య నేను ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం. ప్రతి రాఖీ పండక్కు నాకు ప్రత్యేకమైన బహుమతి తెచ్చేవారన్నయ్య. అన్నయ్య పుట్టినరోజుకు నేను ప్రత్యేకంగా ప్లాన్ చేసేదాన్ని. కబుర్లతో, ఆటలతో పాటలతో సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలిసేది కాదు. అలాంటిది ఇప్పుడు కనీసం నన్ను పలకరించడానికి కూడా మా అన్నయ్యకు మనసు రావటం లేదు. అయినా కన్న తల్లిదండ్రులకే లేని ప్రేమ తోడబుట్టిన వాడికి మాత్రం వస్తుందా అని బాధపడుతూ ఉంటే సుశీల అవన్నీ మర్చిపోమని ధైర్యం చెబుతూ ఉండేది. చూస్తూ ఉండగానే 6 నెలల కాలం ఇట్టే గడిచిపోయింది. సుశీల, సరళ, రాజేష్ మంచి స్నేహితులయ్యారు. రాకపోకలు కూడా ఎక్కువయ్యాయి. ఆఫీసులో వాళ్ళకు కూడా వాళ్ళ స్నేహం, దగ్గరితనం అలవాటయ్యాయి. ఈ 6 నెలల కాలంలో ఎప్పుడు సుశీల తన స్వవిషయాల్ని చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. ఆఫీస్లో హాలిడే ఇస్తే చాలు సరళ ఇంటికి సుశీల లేదా సుశీల ఇంటికి సరళ వెళ్తారు. హాయిగా బయట షికార్లు చేస్తారు. పండగలైతే గుడికి, షాపింగ్లు, వీటన్నిటి మధ్య సమయం చాలా వేగంగా గడిచిపోతుంది. అయితే అప్పుడప్పుడు సుశీల హఠాత్తుగా చెప్పపెట్టకుండా ఊరికి ప్రయాణమయ్యేది. తిరిగి రావటానికి 2-3 రోజుల సమయం పట్టేది. ఎక్కడికి వెళ్తుందో, ఎందుకు వెళ్తుందో సరిగ్గా కారణం చెప్పేది కాదు. వెళ్లే ముందు ఎంత సంతోషంగా వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు మాత్రం వడలిపోయిన మొహంతో ఏదో పోగొట్టుకున్న దానిలా నిరాశగా వచ్చేది. కారణం తెలుసుకోవాలని ఎంతగా ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవటంతో రాజేషు సరళ ఆ విషయాన్ని అడగడం మానేశారు. ఒకరోజు సుశీల హఠాత్తుగా
నేను వేరే ఊరికి వెళ్ళిపోతున్నాను. ఎక్కువ రోజులు ఇక్కడ ఉండను కావచ్చు అనే వార్త చెబుతుంది. అది విని సరళ కంగారు పడుతూ, ఎందుకు? ఇక్కడ ఉద్యోగం, ఇల్లు అన్నీ బాగానే ఉన్నాయి కదా. అయినా మమ్మల్ని వదిలేసి వెళ్ళడానికి నీకెంత ధైర్యం? బాధగా మొహం పెట్టి అంది. ఎవరికి ఎంతకాలం కలిసి ఉండే రాత ఉంటే అంతవరకే ఉంటుంది. మీతో కలిసి ఉన్న సమయం చాలా సంతోషంగా గడిచిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. బాధగా బదులిచ్చింది సుశీల. సరళకు అయోమయంగా అనిపించింది. ముందు జోక్ చేస్తుందేమో అనిపించినా తర్వాత సీరియస్గానే చెప్తుందని అర్థమయ్యాక దుఃఖం ముంచుకు వచ్చింది. ఇలా మధ్యలో వెళ్ళిపోయే దానివైతే ఎందుకు వచ్చావు మా జీవితాల్లోకి? ఎందుకు సొంత మనిషిలా మాతో అల్లుకపోయావు? ఇప్పుడంత కష్టావసరం ఏం వచ్చిందంటే చెప్పవు. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియటం లేదు అంటూ ఏడుస్తున్న సరళను ఓదారుస్తూ నెమ్మదిగా అంది సుశీల. సరళ, మిమ్మల్ని వదిలిపెట్టి పోవటం మీకెంత బాధగా ఉందో నాకంతే బాధ. కాని తప్పదు, వెళ్ళిపోవాలి. మీ స్నేహం, ప్రేమ నేనెప్పుడు మర్చిపోలేను. అవకాశం ఉంటే మళ్ళీ తప్పక కలుద్దామంది. ఈ వార్త విని రాజేష్ కూడా అవాక్కయ్యాడు. డబ్బులకేమైనా ఇబ్బందిగా ఉందా? ఇంట్లో పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? నువ్వెవరినైనా ప్రేమించి ఉంటే అతనితో వెళ్ళిపోతున్నావా? ఇలా రకరకాల ప్రశ్నలతో చాలాసేపు ఆమె నుండి సమాధానం రాబట్టాలని చూసిన సుశీల ఏ ప్రశ్నకు బదులు చెప్పలేదు. రాజేశు, నేనెక్కడ ఉన్నా, ఎలా ఉన్నా మిమ్మల్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోను. ఫోన్ నెంబర్స్ ఉన్నాయిగా, మాట్లాడుకుందామంది. అలా కాదు, మీ ఇంటి అడ్రస్ కానీ మీ అమ్మ వాళ్ళ అడ్రస్ కానీ నాకు ఇవ్వు అని అన్నాడు. స్థిరమైన అడ్రస్ అయితే ఒకటి అని చెప్పవచ్చు. నేనెక్కడ ఉంటానో నాకే కరెక్ట్గా తెలియదు. తెలిసినప్పుడు తప్పకుండా ముందుగా నీకే చెప్తాను అని అంది. అనారోగ్య కారణాల వల్ల 3 నెలలు ఆఫీస్కు లాంగ్ లీవ్ పెడుతున్నాను. ఈ ఒక్కరోజు మాత్రమే నేను డ్యూటీ చేసేది అని కొలీగ్స్ అందరికీ చెప్పిన సుశీల మాటలు సరదాగా చెప్పినవి కాదు, సీరియస్ అని తెలుసుకున్న సరళ కన్నీటి పర్యాంతమైంది. ఆఫీస్లో అందరికీ చెప్పి వెళ్ళిపోతున్న సుశీలకు ఎదురుగా వచ్చాడు సాగర్. సుశీలను చూడగానే ఆశ్చర్యపోతూ, నువ్విక్కడా అన్నాడు ప్రశ్నార్థకంగా. సాగర్ని చూడగానే సుశీల తడబడింది. సమాధానం ఏం చెప్పకుండానే గబాగబా బయటికి వెళ్ళిపోయింది. లోపలికి రాబోతున్న సాగర్ సుశీలను చూసి ఆగిపోవటం, సాగర్ని చూడగానే సుశీల ఏదోలా అయిపోయి వెళ్ళిపోవటం అక్కడే ఉండి చూస్తున్న సరళ రాజేష్కి మరింత ఆందోళన, ఆశ్చర్యాన్ని కలిగించింది. సుశీల, నీకు తెలుసా సాగర్? వెంటనే అడిగాడు. నాకెందుకు తెలియదు, చాలా బాగా తెలుసు నిర్లక్ష్యంగా చూస్తూ అన్నాడు. అవునా, ఎలా తెలుసు? ఎక్కడ పరిచయం? ఏమవుతుంది నీకు? ఆత్రంగా అడిగాడు రాజేష్. అన్ని విషయాలు నీకు తర్వాత చెప్తాను గాని మీరేంటి అదోలా ఉన్నారు అని అడిగాడు. సుశీల లాంగ్ లీవ్లో వెళ్ళిపోతుంది. తన ఆఫీసులో జాయిన్ అయి 6 నెలలు అయినా ఎన్నో ఏళ్ల పరిచయంలా మాతో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతూ ఉంటే మాకు చాలా బాధగా ఉందిరా. సరళ అయితే నిన్నటి నుండి ఏడుస్తూనే ఉంది అని అన్నాడు. లీవ్ మీద వెళ్తే అంతలా ఏడవటం ఎందుకు? మళ్ళీ వస్తుంది కదా, ఇదేమంత పెద్ద విషయమా అన్నట్టుగా సమాధానమిచ్చాడు సాగర్. ఏమోరా, తన్ని చూస్తే మళ్ళీ వచ్చేలా కనిపించడం లేదు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సరదాగా ఉండేది. తనకు ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో ఎప్పుడు ఎవరితో చెప్పుకోలేదు. ఇప్పుడు ఇలా హఠాత్తుగా బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటే కారణం కూడా తెలియక బాధపడుతున్నాంరా అన్నాడు రాజేష్. అంతా విన్నాక, సరే మీరు ఇంటికి పదండి, నీ మేనేజర్ గారితో మాట్లాడి వస్తాను అంటూ లోపలికి నడిచాడు సాగర్. ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చిన సాగర్ని కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పురా, సుశీల నీకెలా తెలుసు? అసలు ఆ అమ్మాయి కథ ఏమిటి అని అడిగాడు రాజేష్. నాకు పెద్దగా పరిచయం లేదు, కాకపోతే 2-3 సార్లు పలకరించి మాట్లాడాను అని అన్నాడు. కానీ నువ్వు ఆమెతో మాట్లాడిన పద్ధతి చూస్తే మీ మధ్య చనువు ఉన్నట్టుగానే అనిపించింది. ఆ అమ్మాయికి మా ఫ్రెండ్తో నిశ్చితార్థం అయ్యాక ఎవరితోనో వెళ్ళిపోయింది. విషయం తెలిసి ఫ్యామిలీ అంతా చాలా బాధపడ్డారు. ఎవరినైనా ప్రేమించి ఉంటే ఆ విషయం ఏదో ముందే ఇంట్లో చెబితే బాగుండేది కదా. అవునా, అలా ఎందుకు చేసింది? అబ్బాయి మంచివాడు కాదా? వెంటనే అడిగారు రాజేష్. రాజేష్ భోజనం చేస్తూ మాట్లాడుకుందాం, ఇప్పటికీ ఆలస్యమైంది అని సరళ లోపల నుండి వచ్చండంతో డైనింగ్ హాల్లో కూర్చున్నారు ముగ్గురు. సరళ మొహం ఏడ్చి ఏడ్చి వడలిపోయింది. అది చూసిన సాగర్కి కూడా బాధగా అనిపించింది. సరళ, సెంటిమెంట్స్ ఉండాలి, అవి అవసరమే కానీ
మరి మనల్ని మనం బాధ పెట్టుకునేంతగా మరొకరిని ప్రేమించడం సరికాదమ్మా. తుఫాన్లో వచ్చి తుఫాన్లో వెళ్ళిపోయిన ఆ అమ్మాయి గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? మన ప్రయాణం ఎవరితో ఎంతవరకు అన్నాడు అన్నయ్యంగా. ఏమో అన్నయ్య, సుసి మా మనసుకు చాలా దగ్గరైంది. ఇంతలోనే ఇలా హఠాత్తుగా వెళ్ళిపోవటం షాకింగ్గా ఉంది నాకు. సరే సరే, ముందు భోజనాలు చేస్తే బయట కూర్చుందాం అంటూ భోజనం ముగించాక అందరికీ కూర్చులు తీసుకువచ్చి వేశాడు బయట. ముగ్గురు కూర్చున్న తర్వాత చెప్పటం మొదలుపెట్టాడు సాగరం. రఘుపతి అనసూయ దంపతులకు తాతలు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి చాలా ఉంది. ఒక్కగానొక్క కొడుకు. అబ్బాయిని ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. అతని సర్వస్వంగా మరో ప్రాణంగా బతికిన వాళ్ళకి యాక్సిడెంట్ రూపంలో కొడుకును దూరం చేసింది విధి. కొడుకు చావుని తట్టుకులేని ఆ ఇద్దరు చాలా కాలం పాటు విషాదంలో మునిగిపోయారు. ప్రశాంతత కోసం తీర్థయాత్రలకు వెళ్దామని బయలుదేరారు. అలా వెళ్ళినప్పుడు గుడిమెట్ల మీద కనిపించిన ఎంతోమంది పిల్లలు అనాథలను చూశాక రఘుపతికి ఒక ఆలోచన వచ్చింది. లక్షల ఆస్తికి వారసుడైన ఒకగానొక కొడుకు చనిపోయాడు. ఆస్తిని అనుభవించేందుకు కూడా ఎవరూ లేరు. బంధువుల్ని చేరదీసి వాళ్లతో లేనిపోని గొడవలు పడ్డం కన్నా ఇలా 10 మందికి సాయం చేయడానికి తమ సొమ్మును వాడి జన్మకు సార్థకత కూర్చుకుందాం అనుకున్నారు. నిస్తేజంగా నిర్లప్తంగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో ఈ కొత్త ఆలోచన కాస్త ఉత్సాహాన్ని తెచ్చిందని చెప్పాలి. ఇల్లు చేరుకున్న తర్వాత అనుకున్నది తడువుగా ఊర్లో తెలిసిన వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేసి వాళ్లకున్న స్థలంలో విశాలమైన గదులలో ఒక అనాథాశ్రమాన్ని నిర్మించే ఏర్పాట్లో పడ్డారు. ఆశ్రమం పూర్తి కాకుండానే కొంతమంది వృద్ధులు చేరుకున్నారు. అక్కడ వంటలు చేయడం కోసం, శుభ్రం చేయడం కోసం కొంతమందిని ఏర్పాటు చేశారు. కాస్త పండు చేయగలిగిన వృద్ధులు కూడా సాయం చేస్తూ ఉండేవారు. వాళ్ళతో కలిసి ఉండటం, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు, ఏ పరిస్థితుల్లో ఇల్లు వదిలి వచ్చారో తెలుసుకోవటం, వీటన్నిటితో కాలం వేగంగా ప్రశాంతంగా సాగిపోతున్నట్టుగా అనిపిస్తున్న తరుణంలో ఒకరోజు ఉదయాన్నే ఆ ఊరి పూజారి గారు ఒక పసిబిడ్డను ఎత్తుకొచ్చి, ఎవరో ఈ పసిపాపను గుడిబెట్ల మీద వదిలేశారు, మీరు పిల్లల్ని కూడా చూసుకుంటారు కదా అంటూ రఘుపతి చేతికి అందించాడు. అప్పటికి ఆశ్రమంలో కొంతమంది చిన్నపిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళంతా 5-6 ఏళ్ల వాళ్ళు. ఈ పాప మరీ చిన్నది, సాకటమేలా అనుకున్న తరుణంలో ఇంతమంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నారు. 4 చేతుల్లో హాయిగా పెరుగుతుంది, మీరేం భయపడకండి అంటూ ఆశ్రమంలో పనికి కుదిరిన రామయ్య చెప్పటంతో ధైర్యం చేసి ఆ పాపను అక్కున చేర్చుకున్నారు. అయితే అందరికన్నా చిన్నది కావటం, అప్పటికి ఉద్యోగులు ఎవరి డ్యూటీలో వాళ్ళు సెటిల్ కాకపోవటంతో ఆ పాప బాధ్యత దాదాపు అందరు తీసుకున్నారు. ముఖ్యంగా అనసూయ, రఘుపతి. పేరుకే అనాథ కానీ ఆ ఇద్దరికి సొంత కూతురులాగానే అందరు చూసుకునేవారు. ఆ అమ్మాయి కూడా అందరితో ఎంతో ప్రేమగా కలివిడిగా నడుచుకునేది. ఆశ్రమంలో చదివే పిల్లలకు 10వ తరగతి వరకు అక్కడే విద్యా బోధన జరిగేది. 10వ తరగతి తర్వాత కొన్ని విద్యా సంస్థలు మెరిట్లో పాస్ అయిన వాళ్ళను ఉచితంగా చదివించడానికి ముందుకొచ్చారు. అలా ఒక కాలేజ్ నుండి ఆఫర్ అందుకున్న సుశీల అందరి మధ్య నుండి హఠాత్తుగా సిటీలోకి వచ్చి పడింది. ఆ అమ్మాయితో పాటు మరో అమ్మాయి లత కూడా సిటీకి చేరింది. రఘుపతి గారి మంచి పేరు, ఆయన చేస్తున్న సమాజ సేవను గుర్తించిన ఆయన స్నేహితుడు రమణ, నువ్వు పెంచి పెద్ద చేస్తున్న ఆ నాద పిల్లలకు నా వంతుగా సహాయం చేయని అని వాళ్ళ ఇంట్లోని 2 గదులు ఆ అమ్మాయిల కోసం ఇచ్చారు. ఉదయం కాలేజ్కి వెళ్ళటం, సాయంత్రం తిరిగి ఇంటికి రావటం, రమణ గారి ఇంట్లోనే భోజనం చేయటం. ముందు నుండి కలివిడిగా ఉండే సుశీల రమణ ఆయన భార్య లక్ష్మి దంపతులకు బాగా దగ్గరైపోయింది. సుగుణాల రాశి అయిన ఈ అమ్మాయికి మంచి వరుడు దొరికితే బాగుండు అనేది లక్ష్మి. ఈ కాలంలో తల్లిదండ్రులు ఆస్తి అంతస్తులు, కులం గోత్రం అన్నీ ఉంటేనే సరైన వరుడు దొరకడం లేదు. అటువంటిది వెనక ముందు ఎవరు లేని ఈ అమ్మాయికి సంబంధం దొరకటం అంటే కష్టమే అన్నారు ఆయన. దానికి రఘుపతి గారు సమాధానమిస్తూ, వెనక ముందు ఎందుకు లేము, మేమంతా ఉన్నాము. తండ్రిగా కన్యాదానం చేయటానికి, కష్టసుఖాలు చూసుకోటానికి నేను లేనా? మీ ఎరుకలో మంచి సంబంధం ఉంటే చూడండి. ఇక కులమంటారా, పుట్టినప్పటి నుండి నా చేతుల్లోనే పెరిగింది, మా కులమే ఆ అమ్మాయి కులం అని చెప్పగా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తామని చెప్తారు. అలా చూసిన సంబంధమే నా స్నేహితుడు.
బంధువైన అజయ్. వాడికి చిన్నప్పటి నుండి ఆదర్శ భావాలు ఎక్కువ. కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలని, కుల గోత్రాలతో సంబంధం లేదు, మంచి అమ్మాయి అయితే చాలు అని సుశీలతో పెళ్లి ఖాయం చేసుకున్నారు. నిశ్చితార్థానికి నేను కూడా వెళ్ళాను. మరేమైందో తెలియదు. తర్వాత సంబంధం వదులుకుంటున్నామని, ఇప్పట్లో పెళ్లి చేసుకోబోమని రఘుపతి గారు చెప్పటంతో చెప్పుకోలేని కారణాలు ఏమున్నాయో అనుకొని అజయ్ కూడా ఏమడగలేదట. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు, ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు కూడా ఎంతో మర్యాదగా మన్ననగా మాట్లాడిన మనిషి అలా పెళ్లిని కాదనుకొని వెళ్ళిపోయిందంటే చాలా రోజులు షాకింగ్ అనిపించింది. అప్పుడు మాయమైన మనిషి మళ్ళీ ఇక్కడ మీతో కనిపించింది. ఆమె ఎందుకలా చేస్తుందో, ఇప్పుడేం చేయబోతుందో తెలియట్లేదు అంటూ ముగించాడు సాగర్. ఈ కథంతా విన్న తర్వాత సరళ రాజేష్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. కాసేపయాక తేరుకొని, అందుకేనేమో ఎప్పుడు వాళ్ళ అమ్మనాన్నల గురించి చెప్పమన్నా, అక్క చెల్లెల గురించి చెప్పమన్నా అందరూ ఉన్నారు, ఊర్లో ఉన్నారు అని సమాధానం చెప్పేది. కానీ ఏ ఒక్కరోజు మా నాన్న అమ్మ అంటూ వాళ్ళ గురించి చెప్పలేదు అని సరళ. తన వెనక ఏదో ఒక కథ ఉండే ఉంటుంది అనుకున్నాము, కానీ అది ఇంత ఆశ్చర్యకరంగా ఉంటుంది, ఇలా హఠాత్తుగా అజ్ఞాతంలోకి వెళ్తుంది అని మాత్రం ఊహించలేదు. నిట్టూరుస్తూ ఉన్నారు రాజేష్. సుశీల జ్ఞాపకంలోంచి, ఆమె లేని వెలుతులోంచి బయటకు రావడానికి సరళ రాజేష్లకు చాలా కాలం పట్టింది. ఏదో ఒక రోజు సుశీల తమని వెతుక్కుంటూ వస్తుందని, తనెక్కడున్నా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకోవటం తప్ప మరేం చేయలేని పరిస్థితి. అలా కొంతకాలం గడిచి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయాక ఒకరోజు ఫ్రెండ్ కూతురు పుట్టినరోజు కోసమని ఊరికి బయలుదేరిన రాజేశం తిరిగి వస్తూ ట్రైన్ గంట ఆలస్యమని తెలియటంతో రైల్వే స్టేషన్లో కూర్చొని విసుగు వచ్చి కాసేపు అలా నడుద్దామని ప్లాట్ఫారం మీద నడుస్తూ ఉండగా మెట్ల మీద నుండి దిగివస్తూ సుశీల కనిపించింది. రాజేష్ ఆశ్చర్యంగా ఆమెను చూస్తూ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశాడు. రాజేష్ తన దగ్గరకు రావటం గమనించి చూస్తూ ఉండగానే ఆ మెట్లు దిగి ఆగి ఉన్న ట్రైన్లోకి గబాగబా ఎక్కింది. ఆమెను వెంబడిస్తూ పిలుస్తూ ఆమె ఎక్కిన బోగి సమీపించేసరికి ట్రైన్ కదలటంతో ఎంతో నిరాశగా వెనుతిరిగారు రాజేష్. ఇప్పుడిప్పుడే సుశీలను మర్చిపోతున్న సరళతో మళ్ళీ ఆమెను చూశానని, నన్ను చూసి తప్పించుకుని వెళ్ళిపోయిందని చెబితే మళ్ళీ ఆ ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటుందని ఈ విషయం సరళ దగ్గర ప్రస్తావించలేదు రాజేష్. అయితే ఆ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది, ఆ ఊర్లో సుశీల ఎందుకు దిగింది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఎందుకలా సుశీల మమ్మల్ని తప్పించుకొని అలా వెళ్ళిపోతుంది? తను చూసినప్పుడు సుశీలకు, ఇప్పుడు సుశీలకు చాలా తేడా ఉంది. పొట్ట కాస్త ఎత్తుగా అనిపించింది. కొంపతీసి గర్భవతి కాదు కదా, ఎవరైనా ప్రేమించి మోసపోయిందా? రకరకాల ప్రశ్నలతో మెదడు మనసు అస్తవ్యస్తమైపోగా నిద్ర పట్టక డాబా మీదకెక్కి పాచర్లు చేయడం మొదలుపెట్టాడు. మెదడును తొలిచివేస్తున్న ఆ ప్రశ్నలకు సమాధానం ఎలా రాబట్టాలా అని ఆలోచిస్తూ ఉండగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఇది ఆచరణలో పెట్టాలనుకొని స్థిమితపడి కిందికి వెళ్ళి నిద్రకు ఉపక్రమించాడు. మర్నాడు ఉదయమే ఆఫీస్కి వెళ్తూ సుశీల అద్దకున్న ఇంటి ఓనర్ అడ్రస్సు తనకు తెలిసిందే కాబట్టి ఆయన దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి సుశీల సామాన్లు ఇంకా అక్కడే ఉన్నాయని తెలుసుకుని ఒకసారి ఆ ఇంట్లోకి వెళ్ళి వెతికితే తన గురించి ఏమైనా వివరం తెలుస్తుందేమో అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఎంత వెతికినా ఆమె గురించిన ఒక వివరం కూడా తెలియలేదు. అనాథాశ్రమంలో తను తీయించుకున్న ఫోటో, బట్టలు, పుస్తకాలు తప్ప ఏమీ దొరకలేదు. ఎప్పుడైనా తీరిక వచ్చి అంగుళం అంగుళం వెతకాలనుకొని తాళం వేసి తిరిగి వచ్చాడు. వెంటనే సాగర్కి ఫోన్ చేసి, ఆ అనాథాశ్రమం వివరాలు తెలుసా నీకు అని అడిగాడు. ఫోటో మీద ఉన్న అనాథాశ్రమం పేరు, ఊరు బట్టి అక్కడికి వెళ్ళి ఆ వివరాలు అడగాలి అనుకున్నాడు సాగర్ రాజేష్. వాళ్ళు తెలుసుకున్న వివరాలు బట్టి చందనాపురం అనే గ్రామంలో కట్న ఆశ్రమం ఊరికి దూరంగా ఉంటుంది. అక్కడికి చేరాలంటే సిటీ నుండి దాదాపు 5-6 గంటల ప్రయాణం. అయినా సరే వెళ్ళి తీరాలనుకొని బయలుదేరారు. ఆ ఊరికి డైరెక్ట్ బస్సు సౌకర్యం లేకపోవడంతో మరో ఊర్లో ఆగి అక్కడ మరో బస్సు ఎక్కి చేరుకోవటం కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా అదే బస్టాండ్లో ఆటో దిగిన సుశీలను చూసి షాక్ అయ్యారు సాగర్ రాజేష్. ఈసారి ఆ క్షణం కూడా ఆలస్యం చేయకుండా
ఆమె కనిపించిందే తడవుగా వేగంగా వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకున్న రాజేష్. తప్పించుకోలేను అనే విషయం అర్థమయ్యేసరికి సుశీల కూడా అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయే ప్రయత్నం చేయలేదు. కానీ బస్టాండ్లో చాలామంది ఉన్నారు. అక్కడ దౌర్జన్యం చేసినట్టుగా నిలదీసినట్టుగా ప్రవర్తిస్తే తమకే ప్రమాదం అని గ్రహించిన సాగర్ ఆమె చెయ్యి వదిలిపెట్టమని సైగ చేయటంతో నెమ్మదిగా ఆమె చెయ్యి వదిలిపెట్టి సుసి బాగున్నావా అడిగారు రాజేష్. అనుకోని సంఘటన వల్ల బెదిరిపోయిన సుశీల ఏం మాట్లాడాలో అర్థం కానట్టుగా చూస్తూ నిలబడిపోయింది. కాస్త ఆయాసపడుతున్నట్టుగా కూడా అనిపించింది. మనిషి చాలా నీరసంగా ఉంది. ఎక్కడైనా కూర్చొని మాట్లాడదాం. ఇక్కడే ఎందుకు, అలా పక్కకు పదండి అన్నాడు సాగర్. బరువుగా అడుగులు వేస్తూ ఆయాసంగా నిట్టూరుస్తూ అక్కడే కూర్చులో నెమ్మదిగా కూర్చొని మంచినీళ్లు అంటూ సైగ చేసింది. సాగర్ వెళ్ళి మంచినీళ్ళ బాటిల్ తీసుకువచ్చి ఇవ్వగానే సగం బాటిల్ తాగిన తర్వాత కాస్త స్థిమితపడింది. సుసి, ఏమిటిదంతా? నువ్వేనా? నేను ఇంకెవరినైనా చూస్తున్నానా? ఆమె నెగాదిగా చూస్తూ అనగానే, నేను కాకుండానే నువ్వు నా చేయి పట్టుకున్నావా? డ్రాన్ నవ్వును పులుముకుంటూ అని సుశీల. నువ్వు మా నుండి దూరంగా వచ్చేసింది ఇందుకా అన్నాడు ఆశ్చర్యంగా. అవును, ఇప్పుడు నాకు 7 నెల. 2 నెలల్లో ప్రసవం వచ్చేస్తుంది అన్నాడు డాక్టర్. పొట్ట మీద చెయ్యి ఆనించుకుంటూ చెబుతున్న సుశీలను అలాగే చూస్తూ ఉండిపోయారు. తర్వాత ప్రశ్న ఎలా అడగాలో ఏమని అడగాలో అర్థం కాని రాజేష్ సాగర్. నాతో పాటు చదువుకోవడానికి వచ్చిన లత శ్రీకాంత్ అనే అబ్బాయిని ప్రేమించింది. శ్రీకాంత్ చాలా మంచివాడు. లతను కలవటానికి అతని స్నేహితుడు సాకేత్ని తీసుకుని మా రూమ్కి వచ్చేవాడు. అలా వచ్చినప్పుడు శ్రీకాంత్ లత మాట్లాడుకుంటూ ఉంటే సాకేత్ బయట ఒంటరిగా కూర్చునేవాడు. మొదటి చూపులోనే సాకేత్పై మంచి అభిప్రాయం ఏర్పడింది. అతని మర్యాద, ఆడవాళ్లకు అతనిచ్చే గౌరవం, మేం అనాథలం అని తెలిసి కూడా మాతో ఎంతో మర్యాదగా మాట్లాడే అతని తీరు నాకెంతో నచ్చింది. మొదట్లో ఇద్దరము ముభావంగా చెరువైపు కూర్చొని ఏ పుస్తకమో తిరిగేస్తూ ఉండేవాళ్ళం. అలా ఉండటం ఎందుకో మాకే ఎబ్బెట్టుగా అనిపించింది. పుస్తకాల గురించి, స్నేహితుల గురించి, చదువు గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టాం. ఆ మాటలు కబుర్లలో సమయం కూడా తెలిసేది కాదు. ఒక్కోసారి వాళ్ళ కబుర్లు పూర్తయినా మా కబుర్లు పూర్తయ్యేవి కాదు. ఒకప్పుడు వాళ్ళతో బయటికి వెళ్ళాలంటే ఎంత ఇబ్బందిగా చూసే నేను. ఎప్పుడు బయటికి వెళ్ళే ప్రోగ్రాం పెడతారా అని ఎదురు చూసే పరిస్థితికి వచ్చాను. సాకేత్ కూడా నాతో మాట్లాడుతున్నప్పుడు ఎంత ఉత్సాహంగా, ఆసక్తిగా మాట్లాడడం నాలో మరింత ఆశని పెంచింది. అయితే మా మధ్య ఎప్పుడు ప్రేమ, పెళ్లి తదితర విషయాల చర్చ రాలేదు. ఒకవేళ వచ్చినా ఇద్దరం దాటేసే ప్రయత్నమే చేసేవాళ్ళం. ఒకరంటే ఒకరికి ఇష్టం, అభిమానం, ప్రేమ అన్నీ ఉన్నప్పటికీ అతని కుటుంబ నేపథ్యాన్ని గుర్తించుకొని అతను నా బ్యాక్గ్రౌండ్ చూసుకొని నేను బయటపడే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఇద్దరము మా మనసులకు ముసుగులు వేసి మంచి స్నేహితులమని, జీవితాంతం ఈ స్నేహాన్ని కాపాడుకోవాలని అబద్ధపు మాటలతో ఒకరి చేరువ ఒకరం ఆస్వాదించేవాళ్ళం. అయితే అనుకోకుండా శ్రీకాంత్కి అతని ఉద్యోగం కారణంగా మరో ఊరికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అది తెలిసిన లత బాగా ఏడ్చింది. ఆమె బాధను చూసి మా ఇంట్లో ఒప్పుకోకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మా సమక్షంలోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని లతతో కలిసి ఊరికి వెళ్ళిపోయాడు. అది మా మనసులకు ఎంతో సంతోషాన్ని కలిగించినప్పటికీ శ్రీకాంత్ దూరమయ్యాడంటే నాకు సాకేత్ కూడా దూరమైనట్టే. అతను రాకపోతే ఇతను కూడా రాడు కదా అనే బాధ హృదయాన్ని మెలిపెట్టింది. దాదాపు సాకేత్ పరిస్థితి కూడా ఇదే. అయితే అప్పటికి మాలో ఎవరము బయటపడలేదు. సాకేత్కు దూరం అవుతున్నాను అనే దిగులు, మళ్ళీ నాకు జీవితంలో అటువంటి మనిషి దొరుకుతాడా అనే సందేహం, ఆలోచనలతో తిండి నిద్ర మానేయటంతో అనారోగ్యంతో మంచం పట్టాను. విపరీతమైన జ్వరంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. విషయం తెలుసుకున్న సాకేత్ పరుగున వచ్చాడు. అప్పటిదాకా మాట్లాడడానికి, ఏదైనా చెప్పడానికి, చనువు చూపించడానికి ఇబ్బంది పడే సాకేత్ నాకు సెలైన్ పెట్టి ఉండడం, నా మొహంలో మునుపటి ఉత్సాహం స్థానంలో విపరీతమైన నీరసం, సుహలు ఉండటం చూసి కదిలిపోయాడు. సుసి, ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నావు? అనారోగ్యంతో నీకేమైనా అయితే అంటూ 2 చేతుల్లోకి నా చేతిని తీసుకొని
తన హృదయానికి దగ్గరగా పెట్టుకుని మాట్లాడుతూ ఉంటే సబ్రమాచారాలకు లోనయ్యాను. కాని అంతలోనే తేరుకొని సమాధానం చెప్పుకున్నాడు. మేం మంచి స్నేహితులం కదా, మా మధ్య ఈ మాత్రం అనుబంధం ఉండదా? దీనికి నేను అపార్థం చేసుకోవటం ఎందుకు అనుకున్నాను నిర్లిప్తంగా. నేను హాస్పిటల్లో ఉన్న వారం రోజులు రమణ అంకుల్ వాళ్ళ రఘుపతి నాన్నగారు ఎంత జాగ్రత్తగా నన్ను చూసుకున్నప్పటికీ సాకేత్ చూపించే ప్రేమ, అతని కేరింగు, నేను తినాలని నవ్వుతూ ఉండాలని అతను చేసే రకరకాల ప్రయత్నాలు చూసి సంతోషంతో అప్పుడప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. అప్పటిదాకా నాకే సొంతమైన మనసులు ఎవరు లేని నేను నా మీద అంతగా ఆపేక్ష చూపిస్తున్న సాకేత్ ప్రేమకు పులకరించిపోయాను. ఈ జన్మకి ఇది చాలు అనిపించేది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు సాకేత్ వచ్చేవాడు. నా మనసులోని మాట అతనికి ఎలాగైనా చెప్పాలని ఎన్నోసార్లు సిద్ధపడ్డా. ఈ స్నేహం కూడా లేకుండా పోతుందేమో అని భయపడ్డాను. ఇక నాకు అజయ్తో పెళ్లి కుదిరేలా ఉంది అని అనుమానం వచ్చినాక ఆలస్యం చేస్తే ప్రమాదం అని గ్రహించి నా మనసులోని మాటను సాకేత్తో చెప్పేశాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని విషయం నాకెప్పుడు తెలుసు అని అన్నాడు. మరి తెలుసు కూడా నన్ను ఎందుకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు? నీకు దూరమే నేను బ్రతకలేను, చావైనా బ్రతుకేనా మీతోనే అని ఏడుస్తూ అనేశాను. ఇంత ఈజీగా సమస్య పరిష్కారం అయిపోతే జీవితంలో లోటు ఏముంటుంది సుసీ? నేను అంటున్నానని తప్పుగా అనుకోకు. మా ఇంట్లో వాళ్ళకు మూఢనమ్మకాలు, పట్టింపులు చాలా ఎక్కువ. ఇంటి అవసరాల కోసం బజార్లలో తీసుకువచ్చే వస్తువులు కూడా ఆ మనుషులను, ఆ ఇంటిని పద్ధతులను బట్టి తీసుకోవాలని పాతకాలం మనుషులు నా తల్లిదండ్రులు. వాళ్ళను కాదని ఎదిరించి కూడా నేను నిన్ను పెళ్లి చేసుకోవచ్చు, కానీ వాళ్ళని బాధ పెట్టి నేను సుఖంగా ఉండలేను. పోని ఒప్పించగలనా, ప్రయత్నం చేద్దామన్నా అవకాశం లేదు. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం నా చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకుందని ఇప్పటి వరకు దాని మొహం కూడా చూడడం లేదు. ఎప్పుడో ఒకసారి వచ్చే కూతుర్ని క్షమించని వాళ్ళు వాళ్ళ ఇంటికి కోడల్ని రాణిస్తారనే నమ్మకం నాకు లేదు. ఈ పూటకిలా గడిపేద్దామని అబద్ధపు మాట చెప్పలేను. ఎందుకంటే పెళ్ళి నీ జీవితంలో సమస్యలకు కారణం కాకూడదు. నా కారణంగా నువ్వు సంతోషాలకు దూరమైతే నన్ను నేను క్షమించుకోలేను. ఈ కారణం వల్లనే నీ మీద నాకెంత ప్రేమ ఉన్నా, నువ్వు నా మీద చూపిస్తున్న అపారమైన ఆరాధన గమనిస్తూ ఉన్నా నా మనస్సును కట్టడి చేసుకుంటూనే వచ్చాను. ఇప్పుడు కూడా ఈజీగా తప్పించుకోవచ్చు నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి. అది అబద్ధం మాత్రమే కాదు, నీ మనసుకు గాయం కూడా అవుతుంది. నువ్వేదో ఒక రోజు నా దగ్గర బయటపడతావని తెలుసు. అప్పుడు నిన్ను ఎలా సమాధానపరచాలా అన్న ఆలోచనతోనే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేశాను. ఇప్పుడు చెప్పి ఏం చేద్దామన్నాడు. నిర్ణయాన్ని నాకే వదిలేస్తామన్నట్టుగా. ఆ రోజు నా దుఃఖం కట్టలు తెంచుకుంది. సాకేత్ ఎంత ఓదార్చినా నీ స్థిమితపడ్డానికి చాలా సమయం పట్టింది. ఇక జీవితంతో రాజీ పడక తప్పదు. గుట్టుగా మొదలైన ఈ ప్రేమకు సమాధి కట్టక తప్పదనుకున్నాను. ఈ జన్మలో కలిసి ఉండే రాత మనకు లేదు అని నిర్ధారణ చేసుకుని అజయ్తో పెళ్లికి కూడా ఒప్పుకున్నాను. ఎప్పుడైతే అజయ్తో నాకు ఎంగేజ్మెంట్ జరిగిందో అప్పుడు సాకేత్లో నేను దూరం అయిపోతున్నాను అని భయము బెంగ మొదలై నా వైపు పరిగెత్తుకు వచ్చేలా చేశాయి. రమణ గారి బంధువుగా ఎంగేజ్మెంట్కి వచ్చిన సాకేత్ ఆ రోజు రాత్రి నాతో చెప్పాడు, సుసి, మనకున్న జీవితం ఒకటే. ఈ ఉన్న జీవితంలో నువ్వు నాకు దూరం అయిపోతున్నావు. ఎవరితోనూ నువ్వు నీ సర్దుకుపోయి బతకటం అంటే మనకు మనమే శిక్ష విధించుకున్నట్టుగా అనిపిస్తుంది. నేను నిన్ను దూరం చేసుకోలేను అన్నాడు ఆర్తిగా నా చేతులు పట్టుకుని. మరి మీ అమ్మ నాన్నలు ఒప్పుకోరు కదా అంటే నేను ఎలాగైనా వాళ్ళని ఒప్పిస్తాను. ఒప్పుకోలేదంటే జీవితాంతం పెళ్లి చేసుకోను అని చెబుతాను. వాళ్ళు ఏమైనా బలవంతం పెడితే చచ్చిపోతానని చెప్తాను అని సాకేత్ అంటుంటే అతని నోరు మూసేశాను. వద్దు సాకేత్, మీ కుటుంబంలో కలతలు తెచ్చే ఈ పెళ్లి అవసరం లేదు. నా కోసం నీ ప్రాణాల మీదకు తెచ్చుకోకు. నన్ను వదిలి నిజంగా నువ్వు ఉండలేను అనే మాట నిజమే అయితే నీకు కీప్గా ఉండడానికైనా నేను సిద్ధమే అన్నాను ఆ క్షణం. అటువంటి పరిస్థితి నీకు రానివ్వను. ఈ సమాజంలో నేనెలా తలెత్తుకొని తిరుగుతున్నానో నా పక్కన నువ్వు అంతే గర్వంగా, ధైర్యంగా నడవగలిగినప్పుడే మన ప్రేమకు అర్థం. నాకు నమ్మకం ఉంది. నేను ఎలాగైనా అమ్మ నాన్నలను ఒప్పిస్తాను. నాకు కాస్త సమయం ఇవ్వు అన్నాడు.
సాకేత్ వెళ్ళిపోయిన తర్వాత విషయమంతా రఘుపతి గారికి చెప్పాను. ప్రేమించుకొని ఇద్దరు ఒకరినొకరు కావాలనుకున్నప్పుడు మిమ్మల్ని దూరం చేసే హక్కు ఎవరికి లేదు. అజయ్కి నేను సమాధానం చెప్తాను. నీ మనసుకు నచ్చింది నువ్వు చెయ్యమ్మా అన్నారు రఘుపతి గారు నన్ను ఆశీర్వదిస్తూ. ఎంగేజ్మెంట్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ రమణ అంకుల్ వాళ్ళ ఇంటికి రావడానికి నాకు ఇబ్బందిగా అనిపించి హాస్టల్లో ఉంటూ ఉద్యోగాల కోసం వెతుక్కోవడం మొదలుపెట్టాను. అయితే అప్పుడప్పుడు నన్ను కలుసుకోవడానికి వస్తున్న సాకేత్ని చూసి ఒకరోజు మా వార్డెన్ చాలా కటువుగా మాట్లాడింది. ఇక మాటతో హాస్టల్కి రాకుండా శ్రీకాంత్ లత వాళ్ళ ఇంట్లో కలవటం మొదలుపెట్టాం. మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకం, పెంచుకున్న అపారమైన ప్రేమ శారీరకంగా కూడా దగ్గర చేశాయి. ఇక వెంటనే సాకేత్ గుళ్ళో రఘుపతి దంపతుల సమక్షంలో నాకు తాళి కట్టాడు. ప్రేమికులుగా ఉన్నప్పటికన్నా దంపతులుగా మారిన తర్వాత సాకేత్ మీద నాకు గౌరవం రెట్టింపైంది. అప్పటికి వాళ్ళ ఇంట్లో యుద్ధం మొదలుపెట్టాడు. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, వేరే సంబంధాలు చూసే వృధా అని. వాళ్ళ తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. కులం గోత్రం బంధువులు ఎవరు లేని అనాథ పిల్లని చేసుకోవడానికి కర్మ నీకేమిటి, మేం బ్రతికుండగా ఒప్పుకోము అని గట్టిగా చెప్పేశారు. ఆ సమయంలో సాకేత్ని చూస్తే నాకు చాలా జాలి వేసేది. నన్ను వదులుకోలేక, తల్లిదండ్రులను ఒప్పించలేక మానసికంగా చాలా కృంగిపోయాడు. మీ అమ్మ నాన్నలు చూసిన సంబంధం చేసుకో అని నేను చెప్పినా నా మాట వినలేదు. అదృష్టం కొద్దీ ఇద్దరికి ఉద్యోగాలు దొరికాయి. ఇల్లు అద్దెకు తీసుకున్నాం. అప్పుడే నేను గర్భవతిని అనే విషయం తెలిసింది. ఆఫీస్లో చేరిన తర్వాత మీరు పరిచయమయ్యారు. మీ గురించి పూర్తిగా చెప్పిన తర్వాత మళ్ళీ చివరి ప్రయత్నంగా నేను అమ్మ నాన్నలను ఎలాగైనా ఒప్పించే ప్రయత్నం చేసి వస్తాను అని చెప్పి వెళ్ళిన మనిషి నెల రోజులైనా తిరిగి రాలేదు. నాలో భయం మొదలైంది. కొన్ని రోజుల పాటు మీరు తోడు ఉన్నారనే ధైర్యంతో అమ్మ నాన్నల దగ్గర ఉన్నాడేమో అనుకున్నాను. కానీ కనీసం ఫోన్ అయినా చేయలేదు. చివరికి అతని స్నేహితుల ద్వారా యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి హడావిడిగా వెళ్ళేసరికి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతూ ఐసీయూలో ఉన్నాడు. నా ధైర్యం, నా ప్రేమ, నా బలం, నా భవిష్యత్తు అన్నీ నన్ను చూసి వెక్కిరించినట్టుగా అనిపించాయి. నాన్న వాళ్ళెవరు లేని నాకు మీ తోడులో ఆ కాసేపైనా బాధను మర్చిపోయి ఉండేదాన్ని. అయినా చివరి గడియల్లో నాతో చెప్పారు, ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన సరళ ఎవరో కాదు, నా చెల్లెలే. భవిష్యత్తులో నేనున్నా లేకపోయినా వాళ్ళే నీకు తోడవుతారు అని. ప్రశాంతంగా సాగిపోతున్న నా జీవితంలోకి ఆనందపు సమీరంలా వచ్చిన సాకేతం నూరేళ్ల జీవితాన్ని ఏడాది కాలంలో నాకు చూపించి అందరాని లోకాలకు వెళ్ళిపోయాడు. నా చుట్టూ గాఢాంధకారం అలుముకున్నట్టుగా అనిపించింది. చచ్చిపోవాలనుకున్నాను. కాని కడుపులో బిడ్డ, ఆ బిడ్డ కోసం నేను కన్న కలలు, కులాలకు మతాలకు అతీతంగా పెంచాలనుకున్న సాకేత ఆశయాలు అన్నీ గుర్తొచ్చి ఆగిపోయాను. బ్రతికి ఉన్న తల్లిదండ్రుల గురించి బెంగపడుతున్న సరళ అన్న చనిపోయాడు అంటే తట్టుకుంటుందో లేదో, అయినా వార్త నా నోటితో నేను చెప్పలేక, మీ అన్నయ్య జీవితంలో నేను ఒక భాగాన్ని అని చెప్పుకోలేక మీ నుండి దూరంగా వచ్చేశాను. విషయం అంతా తెలుసుకున్నారు రఘుపతి నాన్నగారు. నాకు తోడుగా పెద్దమ్మని పంపించారు. ఇది దీనురాలు కథ. తన కథ తాను పూర్తి చేసే లోపల ఎన్ని కన్నీళ్లు కార్చిందో చూసి సాగర్ రాజేష్ల గుండెలు బరువెక్కాయి. మరి సాకేత్ వాళ్ళ తల్లిదండ్రులకు సాకేత్ చనిపోయిన విషయం తెలియదా? తెలియదు. కోపంతో తమని వదిలి వెళ్ళిపోయాడు అనుకున్నారట వాళ్ళు. విషయం వాళ్ళకెప్పటికి చెప్పవద్దన్నారు. ఆ రోజు నా దుఃఖం కట్టలు తెంచుకుంది. సాకేత్ ఎంత ఓదార్చినా నేను స్థిమితపడ్డానికి చాలా సమయం పట్టింది. ఇక జీవితంలో రాజీ పడక తప్పదు. గుట్టుగా మొదలైన ఈ ప్రేమకు సమాధి కట్టక తప్పదనుకున్నాను. సరే, అప్పుడంటే నువ్వెవరో మాకు తెలియక అజ్ఞాతంగా ఉండిపోయావు. ఇప్పుడు బంధుత్వం కలిసిన తర్వాత మాతో పాటు ఉండడానికి నీకు అభ్యంతరం ఏమిటి? నిన్ను, నీ బిడ్డను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాది. కావాలంటే నువ్వు మరో పెళ్లి కూడా చేసుకోవచ్చు. మాకెలాగూ పిల్లలు లేరు. నీకు పుట్టే బిడ్డను మా బిడ్డగానే చూసుకుంటాం. సర్లకు విషయం తెలియకుండా రహస్యంగా ఉంచమన్నా నేను సిద్ధమే, మనస్ఫూర్తిగా చెప్పారు రాజేష్. వద్దు రాజేష్, ఈ నష్టజాతకురాలు పుట్టకముందే తండ్రికి దూరమై తల్లిని అనాథ నుండి దిక్కులేని దాన్ని చేసింది.
ఈ బిడ్డ మీ దగ్గరికి చేరితే మీ సంతోషాలు కూడా దూరమవుతాయి. నా కష్టం నా కన్నీళ్లు నాతో పాటు ముగిసిపోని అంది కన్నీళ్లతో. సరే సుసి, నీకేది మంచిదనిపిస్తే అదే చెయ్యి, కానీ ఇంకా పుట్టని బిడ్డను నష్టజాతకురాలు అంటూ మాట్లాడకు. తల్లివి నువ్వే అలా మాట్లాడితే ఈ సమాజం ఇంకెంత హీనంగా చూస్తుందో ఆలోచించు అన్నారు సాగర్. అవును సుసి, గతం గతః, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు నిరాశ నిస్పృహలోంచి బయటకు వచ్చి మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించు. సాకేత్ నీ జీవితంలో ఒక మధుర శృతి, అంతేగాని నీ జీవితానికి ముగింపు కాదు అంటూ ఆమెకెన్నో విధాలుగా నచ్చజెప్పి ధైర్యం చెప్పి తిరిగి వచ్చేశారు. ఈ మధ్య రాజేషు ముభావంగా ఉండటం, నెలకు 2 సార్లు ఊరికి వెళ్ళటం, ఎటు వెళ్తున్నావేమిటి అంటే సరిగ్గా వివరాలు చెప్పకపోవటం, అన్ని గమనిస్తున్న సర్లకు విషయం ఎలా అడగాలో ఏమని అడగాలో అర్థం కాక తనలో తానే సతమతమవుతుంది. మధ్య మధ్యలో సుశీల గురించి వివరాలు అడుగుతూనే ఉంది. సాగర్ సుశీల కథలో విలన్ ఎవర్రా? ఆలోచిస్తే అందరూ మంచివాళ్లాగానే కనిపిస్తున్నారు. కాని ఒక ఆడపిల్ల అనాథగా దిక్కులేని దానిగా అల్లాడుతుంది. ఇందులో ఎవరిదిరా తప్పు? ఆమె జీవితాన్ని మనం బాగు చేయలేమా? అందం, చదువు, తెలివి, మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి ఇలా ఆగదాల్లో కూరుకుపోతూ ఉంటే చూస్తూ ఉండటం తప్ప మనం ఏం చేయలేమా? అసహనంగా తల విదిలిస్తూ అన్న రాజేష్. విధి ఆమెను ఆ పరిస్థితుల్లో నిలబెట్టిందిరా. ఆమె టైం బాగుండి ఉంటే అన్ని రకాలుగా ఓకే అయినా అజయ్తోనే పెళ్లి జరిగి ఉండేది. సమాజంలో గౌరవమైన స్థానంలో తనుండేది. కాని సాకేతు వచ్చినట్టే వచ్చి ఆమెకు మరింత విషాదాన్ని మిగిల్చి వెళ్ళిపోయాడు. ఒకరిని ప్రేమిస్తే అక్కడితోనే జీవితం అంతమైపోవాలా? మరొకరితో జీవితం కొనసాగించకూడదా? అడిగారు రాజేష్. అసలే అనాథ, అందులోనూ ఒక బిడ్డకు తల్లి. వెనక ముందు నువ్వు తప్ప ఎవరూ లేరు. ఒకవేళ అదృష్టం కలిసి వచ్చి ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చినాం, పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు కోసం సుశీల పెళ్లి కొప్పుకోదు. సాకేత్కు ఆమెకు మధ్య ఉన్న ప్రేమ అంత దృఢమైనది. ఆలోచనగా అన్నాడు సాగర్. భగవంతు లీలలు నిజంగా విచిత్రమైనవేరా. పిల్లల కోసం అహర్నిశలు తప్పిస్తున్న మాకు బిడ్డనివ్వని ఆ దేవుడు ఒక అమ్మాయి భవిష్యత్తుకు ఆటంకంగా మాత్రం ఇచ్చాడేమిటో. ఆకాశం వైపు చూస్తూ నిరాశగా అన్నారు రాజేష్. ఒరేయ్, నువ్వంటుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. నువ్వు ఒప్పుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అన్నాడు సాగర్. ఏమిట్రా అది? ఈ సమస్యకు పరిష్కారం అంటే నేనెందుకు ఒప్పుకోను? చెప్పు అదేమిటో ఉత్సాహం తెచ్చుకుని అడిగారు రాజేష్. సుశీల బ్రతుకు బాగుపడాలంటే ఆ మళ్ళీ ఎప్పట్లాగా గతాన్ని మర్చిపోయి పెళ్లి చేసుకోవాలి. అంటే ఆమెకు పుట్టబోయే బిడ్డను ఆమెకు దూరంగా ఉంచాలి. పుట్టగానే పోయిన బిడ్డ కోసం కొన్ని రోజులు బాధపడుతుంది, ఏడుస్తుంది. ఆ తర్వాత తన జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టేలాగా మనం చేద్దాం. మరి బిడ్డని ఏం చేద్దాం? ఏం చేయడమేమిటి? మీ భార్యాభర్తలిద్దరూ కలిసి ఎవరికో పుట్టిన బిడ్డగా కొన్నేళ్ల తర్వాత దత్తత తీసుకుని పెంచుకోండి. ఎలాగూ మీది రక్త సంబంధం కదా, ఏమంటావన్నాడు. చాలా మంచి పరిష్కారం చెప్పావురా సాగర్. మాకు పిల్లలు లేని లోటు తీరుతుంది, సుశీల జీవితం కూడా బాగుపడుతుంది. ఇక ఈ నిర్ణయంలో మార్పు లేదు. ఇద్దరూ నిశ్చయంగా జరగబోయేదానికి ప్లాన్లు చేసుకున్నారు. ఈ విషయం ముందుగా చెప్పవలసింది సరళతో. తన అన్న చావు గురించి చెప్పటం బాధాకరమైన విషయమే గాని చెప్పక తప్పదు కదా అని సిద్ధమై సరళకు జరిగిన కథంతా చెప్పారు. విన్న సరళ ఒక్కసారిగా కుప్పగూలిపోయింది. ఆ మామూలు స్థితికి రావడానికి దాదాపు 10 రోజులు పట్టింది. ఎందుకైనా సుసి వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చింది. అసలు ఈ ప్రేమ ఒక మనిషి కోసం తప్పించటం ఇంత నేరమా? అమ్మ నాన్నలకు ఇంత మొండితనం ఏమిటి? పట్టుదలకు పోయి చివరకు ఏం మిగుల్చుకున్నారు వాళ్ళు అంటూ గుర్తొచ్చినప్పుడల్లా వెక్కి వెక్కి ఏడ్చేది. ఆమె స్థిమితపడి కాస్త కోలుకున్న తర్వాత తాము చేయబోతున్న విషయం గురించి చెప్పారు. మనస్ఫూర్తిగా తన అంగీకారాన్ని తెలిపిన సరళ. అనుకున్నట్టుగానే డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరిన సుశీలకు భర్త పేరుతోనే అన్ని బాధలు నెరవేర్చారు రాజేష్. సుశీలకు ఆపరేషన్ చేసి పండంటి మగబిడ్డను రాజేష్ చేతికి అందించారు. రాజేష్ ఆ బిడ్డను తీసుకుని బయటకు వెళ్ళిపోయాక మరో గంట తర్వాత స్పృహలోకి వచ్చిన సుశీలకు చనిపోయిన ఒక ఆడపిల్లని చూపించారు. ఆ సమయంలో సుశీల కళ్ళల్లో బాధ కన్నా సంతోషం, నిర్లిప్తత కనిపించాయి. సుశీలను కనిపెట్టుకుని ఉన్న వాళ్ళ పెద్దమ్మకు
జాగ్రత్తలు చెప్పి సర్లను తీసుకుని వస్తాను అని ఇంటికి వెళ్ళి తిరిగి వస్తున్న రాజేష్కి నర్సు ఎదురే చెప్పింది సుశీల చనిపోయిందని. అదేమిటి, నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉందిగా, ఏమైంది? ఆమె బెడ్ వైపు పరుగులు తీస్తూ ఆతృతగా అన్నారు రాజేషు. ఆమెకు ముందు నుండి నీరసం వల్ల ఆయాసం వస్తుంది. మీరు వెళ్ళిన కాసేపటికి ఆయాసం ఎక్కువైంది. అందులోనే స్ట్రోక్ రావటంతో మేమేమీ చేయలేకపోయాం అంటే ఏవో కారణాలు చెబుతూ ఉంటే విన్నం మానేశారు రాజేషు. అప్పటికే సర్ల వెళ్ళి వదినా వదినా అంటూ సుశీల నిర్జీవమైన దేహం మీద పడి ఏడుస్తుంది. విషయం తెలుసుకున్న సాగర్ బాబుని తీసుకుని వచ్చి సర్ల చేతుల్లో పెట్టి ఏడవద్దు అని సైగ చేశాడు. సాగత్ పోలికలతో ఉన్న బాబును గుండెలకు హత్తుకొని మౌనంగా రోధించింది సర్ల. పుట్టినప్పటి నుండి తన వాళ్ళెవరో తెలుసుకోవాలని ఆరాటపడి, తనకంటూ ఒక మనిషి ఉంటే చాలు అని తపనపడి, ఆ మనిషిని పొంది చేరువ కాలేక బాధపడి, ఆత్మీయతను కోల్పోయిన బాధలో నిరంతరం మౌనంగా రోధిస్తూ గడిపిన ఆ మనసు చివరికి ఏ కోరిక తీరకుండానే తనెంతగానో ప్రేమించిన సాకేత్ని చేరుకోవడానికి వెళ్ళిపోయింది. సుశీల జీవితం, ఆమె అనుభవించిన బాధ, నరకం అన్ని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు సాగర్ రాజేషు. విషయం తెలుసుకున్న రమణ దంపతులు రఘుపతి అనసూయతో పాటు అనాథాశ్రమం నుండి చాలామంది వచ్చారు. ఆమె కథ విని జాలిపడ్డారు, బాధపడ్డారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. రఘుపతి గారు అనాథాశ్రమానికి తీసుకువెళ్లి దహన సంస్కారాలు చేస్తానంటే సల్ల రాజేష్ ఒప్పుకోలేదు. తమ ఇంటికి తీసుకువెళ్లి ఆమె ఆత్మకు శాంతి కలిగేలా అన్ని కార్యక్రమాలు వాళ్ల చేతి మీదగాని చేశారు. సర్ల బలవంతంతో రఘుపతి అనసూయ దంపతులు కొద్ది రోజుల పాటు బాబును చూసుకుంటూ అక్కడే ఉండిపోయారు. చూస్తూ ఉండగానే ఏడాది కాలం గడిచిపోయింది. బాబు పుట్టినరోజు ఎంత వైభవంగా చేశారు సర్ల రాజేషు. వాడి తల్లి పుట్టి పెరిగిన అనాథాశ్రమంలో అన్నదానం చేయటానికి అక్కడికి బయలుదేరారు. కొంతమంది మిత్రులతో కలిసి. సర్ల వాళ్ళు వస్తున్నారని తెలిసి రఘుపతి గారు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. ఆశ్రమంలో చిన్నపిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి అందరికి పంచిన తర్వాత పిల్లలకు పెద్దలకు అందరికి భోజనాలు వడ్డించడం మొదలుపెట్టారు. కొసరి కొసరి అందరికీ అన్ని వడ్డిస్తున్న సర్ల రెండో వరుసలో కూర్చుని భోజనం చేస్తున్నాం. ఇద్దరు దంపతులను చూసి నిర్ఘాంతపోయింది. వడ్డించకుండా అలాగే నిలబడిపోయి సర్లను చూస్తూ ఏమైందంటూ దగ్గరగా వచ్చారు రాజేషు. అక్కడ చూడండి అంది కళ్ళ నిండా నీళ్లు తిరుగుతూ ఉండగా. రాజేష్ కూడా ఆశ్చర్యంగా చూసి ధైర్యం చెబుతున్నట్టుగా సర్ల భుజం మీద చెయ్యి వేశాడు. వాళ్ళు ఎవరూ కాదు, సర్ల తల్లిదండ్రులు. వాళ్ళెప్పుడు చేరారు బాబాయ్ గారు అడిగారు రాజేష్ రఘుపతి గారిని. 5-6 నెలలు అయింది బాబు. కొడుకు ఎవరినో ప్రేమించి ఇల్లు వదిలి వెళ్ళిపోయాట. కూతురు కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నరా. పంతాలు పట్టింపులకు పోయి బిడ్డలను దూరం చేసుకున్నామన్నారు. ఇన్ని వివరాలు అడుగుతున్నావు, వాళ్ళు మీకు తెలుసా బాబు అన్నాడు మళ్ళీ. ఈ బాబుకు నానమ్మ తాతయ్య వాళ్లే అని చెప్పటంతో విధి అంత బలమైనది అనుకున్నారు రఘుపతి. బాబుని తీసుకువెళ్లి వాళ్ళ చేతికి అప్పగించి ఆశీర్వదించండి అన్నారు రాజేషు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండి బాబు అని దీవించారిద్దరు. రాజేష్ వెనక నిలబడ్డ సర్లను చూసి గుర్తుపట్టిన తల్లి కళ్ళ నిండా నీళ్లతో సర్ల దగ్గరగా వచ్చింది. నీ కొడుకేనా అమ్మ వీడు అంటూ దగ్గరికి తీసుకుంది. అవునమ్మా, నా కొడుకు మాత్రమే, మీ మనవడు కాదు అని సరళ. ఎందుకమ్మా ఇంకా ఈ ముసలి ప్రాణాలను మాటలతో బాధ పెడతావు? ఇంట్లో ఉన్నన్ని రోజులు మీ అన్నయ్య మీకోసమే మాతో పోట్లాడాడు. చివరికి వాడు కూడా ఎవరినో ప్రేమించానని వెళ్ళిపోయాడు. మా మూర్ఖత్వమే మమ్మల్ని ఇలా అనాథల్ని చేసింది అంటూ ఏడుస్తున్న తల్లిని ఓదార్చి, మీకు ఇష్టమైతేనే మాతో పాటు మా ఇంటికి రండి, మీకోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పి ఆశ్రమం బయటికి వచ్చేస్తూ ఉంటే ఆనందాశ్రులతో ఆ దంపతులను బాబును ఆశీర్వదించి తప్పకుండా వస్తామన్నారు. ఆ రోజు ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసి తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ బాబును ఆడిస్తుంది సరళ. మనసు గత జ్ఞాపకాల్లో తచ్చాడుతూ ఉంటే చిన్ననాడు ఎంతో పద్ధతుల మధ్య సాంప్రదాయాల మధ్య గడిపిన తమ బాల్యం కళ్ళ ముందు కదిలింది. సనాతన ఆచారాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే తండ్రి పెంపకంలో మడి కట్టుబాట్లు అంటూ అన్నయ్యతో కలిసిన జీవిత ప్రయాణం గుర్తుకొచ్చింది. దైవభక్తి, క్రమశిక్షణ, మానవత్వం ఇవన్నీ నేర్పించిన నాన్నగారు కులం విషయంలో ఇంత కఠినంగా ఉండటం ఏమిటో
సరే, మా ఇంట్లో అంటే కట్టుబాట్లు ఎక్కువ. మరి రాజేష్ తల్లిదండ్రులకు ఏమైంది? వాళ్ళకింత ఆచారాలు పట్టుదలలు లేవు కానీ తమ కులంలోని అమ్మాయిని మాత్రమే చేసుకోవాలని, అలా అయితేనే పెద్దరికం నిలబడుతుంది. పిల్లనిచ్చిన వాళ్ళు దగ్గరికి వచ్చే మాట్లాడాలనే బింకంతో వాళ్ళున్నారు. ఇటువంటి అర్థం లేని పట్టుదల కారణంగానే బ్రతికున్న ఆ కొంతకాలమైనా కలిసి ఉండలేకపోయాం అన్నయ్య నేను. మా మధ్యలోకి వచ్చిన పాపానికి సుశీల కూడా ఏ బంధాలకు నోచుకోక అసంతృప్తితో ప్రాణాలు విడిచింది. ఈ పరిస్థితుల్లో మార్పు తేవడానికేనేమో నాకు సంతానం ఇవ్వని భగవంతుడు నా అన్న కొడుకుని కొడుగ్గా ప్రసాదించాడనుకుంది. ఆలోచనలో ఉండగానే తల్లి తండ్రి గేటు తీసుకుని నెమ్మదిగా రావటం చూసి నవ్వుతూ ఎదురు వెళ్ళింది. వాళ్ళని చూడగానే బాబు సర్ల వెనక్కి వెళ్ళి దాక్కుంటూ ఉంటే, బాబు నేను మీ అమ్మమ్మన్రా అంటూ దగ్గరికి తీసుకుంది సర్ల తల్లి జానకి. విశాలమైన ఆ ఇంటి ఆవరణ, ఇంటి ముందు ఉన్న కారు వారి అభివృద్ధికి సూచనగా 3 అంతస్తులో వెలిగిపోతున్న ఆ బంగళాన్ని చూసి తృప్తిగా నిట్టూర్చింది జానకి. హాల్లో కడుగు పెట్టగానే నిలువెత్తుగా ఉన్న సుశీల ఫోటో, ఆ ఫోటోకి వేసి ఉన్న పూలదండ చూసి ఎవరీవిడా అడిగాడు తండ్రి. నా చెల్లెలు అన్నాడు అప్పుడే లోపలికి వస్తూ రాజేషు. పాపం చిన్న వయసులోనే పోయినట్టుంది అంది జానకి సానుభూతిగా చూస్తూ. అవును అన్నాడు రాజేషు. ఆ ఫోటోలు చూసినప్పటి నుండి జానకి ఎక్కడ చూసినట్టుగా అనిపిస్తుంది. ఎక్కడో మాత్రం గుర్తుకు రావటం లేదు. చివరికి సర్లతో అంది, ఈ అమ్మాయిని నేనెక్కడో చూశాను. ఎక్కడ చూశానో ఎంతకీ గుర్తు రావటం లేదు అని. మనసుల్ని పోలిన మనసులు ఉంటారు కదా, ఎక్కడ చూసి ఉంటావో అంది సరళ ఆ విషయాన్ని పట్టించుకున్నట్టుగా. సరళ తల్లిదండ్రులు వచ్చిన 2-3 రోజులకి బాబు వాళ్లకు బాగా దగ్గరైపోయాడు. అమ్మమ్మ తాతయ్యలతో కబుర్లు ఆటలు ఆడుతూ ఉంటే ఆ వృద్ధ దంపతులకు సమయమే తెలియటం లేదు. సరళకు రాజేష్ కూడా ఇదెంతో సంతోషంగా ఉంది. అమ్మ నానేరి అడిగింది ఆఫీస్ నుండి వస్తు సరళ. మీ నాన్నకు సాయంత్రం కాఫీ తాగిన వెంటనే లైబ్రరీకి వెళ్ళటం అలవాటైపోయిందమ్మా. ఇక్కడికి దగ్గరే కదా వెళ్ళినట్టున్నారు. బాబు పడుకున్నాడు. నీకు కాఫీ కలుపుకరానా అడిగింది తల్లి. రాజేష్ సరళ ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేసరికి 2 కప్పుల నిండా వేడివేడిగా కాఫీ తెచ్చి ఇచ్చింది జానకి. అత్తయ్య గారు మీకెందుకు శ్రమ, పనివాళ్ళు ఉన్నారు కదా నొచ్చుకున్నట్టుగా అన్నారు రాజేశు. ఈ చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే ఎలా బాబు అంది చిరునవ్వుతూ. సరళ బాబుని రెడీ చేయి, అలా పార్కుకు వెళ్ళొస్తాను అన్నంత బాబుని రెడీ చేసి రాజేష్తో పంపించి సోఫాలో వచ్చి కూర్చున్న సరళ తల్లి గదిలోంచి ఏడుపు వినిపించడంతో అటువైపుగా వెళ్ళింది గాబరగా. గదిలో ఓ మూలను కూర్చుని ఏడుస్తున్న తల్లి దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా అంది సరళ ఆతృతగా కన్నీళ్లు తుడుస్తూ. మీ వారి చెల్లెలు ఫోటో చూసి ఎక్కడ చూశాను అని చెప్పాను కదా, అదెక్కడో కాదమ్మా మీ అన్నయ్య పర్సులో అంది ఏడుస్తూ. అవునా అంది ఆశ్చర్యంగా సరళ. అవునమ్మా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని వాడు మాతో గొడవపడ్డాడు. అమ్మాయి ఆ నాదాన్ని చెప్పాడు. మీ నాన్నగారి మొండి పట్టుదల నీకు తెలిసిందే కదా, కూతుర్ని ఎలాగో దూరం చేశారు. కొడుకును కూడా నాకు దూరం చేయకండి అని ఎంతగానో ప్రాధేయపడ్డా, నా మాట వినలేదు. ఇక్కడికి వచ్చినప్పటి నుండి గుర్తు చేసుకుంటూనే ఉన్నా ఎక్కడ చూశానో ఈ పిల్లను అని. ఈరోజు ఉదయం నా పెట్టెలో మీ అన్నయ్య గుర్తుగా ఉంచుకున్న చొక్క చూడగానే గుర్తుకొచ్చింది. పట్టుదలకు పోయి పోగొట్టుకున్న మనుషులను తిరిగి రమ్మంటే వస్తారా? ఈ అమ్మాయి ఇలా అయిపోయిందని, నా కొడుకు ఏ అఘాయిత్యం చేసుకున్నాడు అని ఏడుస్తున్న తల్లిని నెమ్మదిగా ఓదార్చి ధైర్యం చెప్పి పార్కు నుండి వచ్చిన బాబుని చూపిస్తూ అంది. అమ్మా, ఈ బాబుని అన్నయ్య అనుకోం, వాడికి అదే పేరు పెట్టి అన్నయ్యను పెంచినంత ఆదర్శవంతంగా వీణ్ణి పెంచి పెద్ద చెయ్యి. అన్నయ్య ఎక్కడ ఉన్నా సంతోషిస్తాడు అంది. బాబుని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటూ, సాకేత్ నా తండ్రి, నీకు నిజంగానే అన్ని మేనమామ పోలికలే వచ్చాయి. వాడి నడక, ఆ మాట తీరు, ఆ మొహము చూస్తూ ఉంటే చిన్నప్పుడు నా కొడుకుని చూసుకున్నట్టే ఉంది అని దగ్గరికి తీసుకుంటూ. అత్తగారి ఏడుపు సరళ మాటలు విని ఆ గదిలోకి వచ్చిన రాజేష్కి విషయం అర్థమైంది. అత్తయ్య గారు, ఈ వయసులో బాధ వేదన మీ ఆరోగ్యానికి మంచిది కాదు. మీ మనసులోని ఆవేదనను ఆత్మీయ రాగంగా మార్చుకొని మీ మనవాన్ని చూసుకోండి. భర్తను నిలదీయలేకపోయారు, ఆయనతో పోట్లాడలేకపోయారు గాని
మీ ఇద్దరి పిల్లలను మీరెంతో పద్ధతిగా ఉన్నత వ్యక్తిత్వంతో తీర్చిదిద్దారు. నా కొడుకుని కూడా అలాగే పెంచాలి. మీకున్న ముఖ్యమైన బాధ్యత ప్రస్తుతం ఇదే అంటున్న అల్లుడి మాటలు విని కన్నీళ్లు తుడుచుకుంటూ అంది జానకి. వాళ్ళని బాగానే తీర్చిదిద్దాం బాబు, కాని మేమే పరువు ప్రతిష్టల కోసం కన్న ప్రేమను కూడా చంపుకొని కడుపున పుట్టిన వాళ్ళని బాధపెట్టాము. అందుకు ఫలితం అనుభవిస్తున్నాం. నా కొడుక్కి ఇప్పుడు చెప్పుకోలేను, కానీ చిన్నవాడివైనా నిన్ను అడుగుతున్నాను, మమ్మల్ని దూరంగా పెట్టినందుకు మమ్మల్ని క్షమించు అని. అయ్యో, అంత మాట అనకండి, నేను మీ కొడుకు లాంటి వాణ్ణే అన్న రాజేషు. ఈ మాటలన్నీ వింటూ అక్కడ ఉండలేక గబగబా గేటు తీసుకుని బయటికి వచ్చాడు సరళ తండ్రి రఘురామయ్య. గబాగబా బయటికి వచ్చిన రఘురామయ్య ఇంటికి దగ్గరలో ఉన్న పార్కుకు చేరుకొని బెంచ్ మీద కూర్చున్నాడు ఒంటరిగా. అందరూ మంచివాళ్లే, అందరిలోనూ ఆత్మీయ రాగం, మానవత్వ పరిమళం. మరి తానే ఎందుకు ఇంత పాషాణంగా మారిపోయాడు? అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇల్లు వదిలి వెళ్ళిపోతే 2 ఏళ్లైనా ఆమెను చూడ్డానికి వెళ్లకుండా చేసిందేమిటి? కన్న కొడుకు బుద్ధిమంతుడు, నలుగురితో గౌరవించబడే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకొని మంచి ఉద్యోగం కూడా సంపాదించి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని వచ్చి అడిగితే నీతో బంధమే నాకు అక్కర్లేదు అని పంపించేంత కఠినంగా నన్ను మార్చిందేమిటి? సనాతన సాంప్రదాయాలు, ధర్మాచరణ అంటూ కులం మతం అనే వ్యసనాలకు లోనైన నేను భార్య కన్నీళ్ళకు కూడా కరిగిపోలేకపోయాను. ఎక్కడ సంఘంలో గౌరవం తగ్గిపోతుందో, కులస్తులు వెలివేస్తే ఎలా భరించాలో, ఆచారాలు వీడితే ఏ పాపం చుట్టుకుంటుందో అనే భయమేనా నన్ను కరుకుగా మార్చింది. అందుకే తండ్రి భరించలేనంత కఠినమైన శిక్ష ఆ భగవంతుడు నాకు విధించాడు. కళ్ళ నుండి నీళ్లు జలపాతంలా జారుతుండగా ఆ విషాదమైన సంఘటన తలుచుకున్నాడు రఘురామయ్య. బంధువుల మరణ వార్త విని ఊరు బయలుదేరి వచ్చిన రఘురామయ్య శవయాత్రలో పాల్గొని శ్మశానం దాకా వెళ్లి కావలసిన వాళ్ళని ఓదార్చి అలసటగా అక్కడున్న బెంచ్ మీద కూర్చున్నాడు. బంధువులంతా ఎవరి హడావిల్లో వాళ్ళు ఉండగా తన కాస్త దూరంలో కాలిపోతున్న మరో శవం. ఆ వైపు చూస్తున్న కొద్దీ ఏదో తెలియని ఆందోళన గుండెదర. శ్మశానంలో కూర్చుని ఉన్నందుకేమో అనుకున్నాడు. కాసేపట్లో వాళ్ళంతా వెళ్ళిపోయాక ఎందుకు అక్కడికి దగ్గరగా వెళ్ళాలనిపించి లేచాడు. ఇంతలో కాటికాపరి అంటున్న మాటలు వినిపించాయి. అందరూ ఉన్న అనాథల చనిపోయాడు. తల్లిదండ్రులకు ఇంత పంతాలు పట్టింపులు ఏమిటో? కులమట కులం, ఇక్కడికి వచ్చాక అందరిది ఒకటే కులం అని నసుగుతూ నిప్పులు ఎగదోస్తున్నాడు కాటికాపరి. ఇంతలో అక్కడ పడి ఉన్న గడియారం చూడగానే గుండె ఆగినంత పనైంది. అడగలేక ఈ గడియారం ఎవరిది బాబు అని పేరు వివరాలు తెలుసుకుని అక్కడే కుప్పగొలిపాడు. అక్కడే కళ్ళు తిరిగి పడిపోయిన తనని ఎండలో రావటం వల్ల అలసిపోయి పడిపోయాడనుకున్న బంధువులు ఇంటికి తీసుకువెళ్ళి సపర్యలు చేశాక నెమ్మదిగా తేరుకున్న తర్వాత అనిపించింది ఇదంతా నా భ్రమ కాబోలు అని. అసలే మీ ఆరోగ్యం సరిగ్గా లేదు, రేపొద్దున వెళ్దురుగాని అని రామకృష్ణ అండంతో ఆ రాత్రికి అక్కడే ఆగిపోయి మర్నాడు ఉదయం తిరిగి ప్రయాణమయ్యాడు. జరిగింది భ్రమ కాదు, కల కాదు అని సాక్ష్యాధారాలతో నిరూపిస్తూ పేపర్లో వచ్చిన వార్తా ఫోటో చూసి అక్కడే ఆ బస్టాండ్లోనే గుండెలు పగిలేలా ఏడ్చాడు. అతి కష్టం మీద సాకేత్ స్నేహితుడు శ్రీకాంత్ ద్వారా అన్ని విషయాలు తెలిసాయి. కానీ అప్పటికే కోడలు ఆమెకు పుట్టిన బిడ్డ కూడా చనిపోయిందని తెలుసుకుని జీవితం అంటే విరక్తి కలిగింది. బంధువులు స్నేహితులను ఎవరిని కలవాలి అనిపించక, ఎవరికి మొహం చూపించాలనిపించక ఆ విరక్తిలోనే అనాథాశ్రమాన్ని ఆశ్రయించాడు భార్యతో. ఈ విషయాలను తెలిస్తే జానకి తట్టుకోలేదని, ఈ వయసులో కనీసం బిడ్డకైన దగ్గర చేస్తే నేను చేసిన తప్పు కాస్తైనా ప్రాయశ్చిత్తం కలుగుతుందని అల్లుడి దగ్గరికి వచ్చాడు. కాని కొడుకు తన గుండెలో పెట్టిన మంట అలా రగులుతూనే ఉందని, చేసిన తప్పుకు శిక్షగా ఆ నరకాన్ని అనుభవిస్తున్నానని ఒక్క మనిషి కూడా తెలియదు. తెలియకుంటేనే మంచిది. ఎప్పట్లాగానే గుండెలోని భారం అంత తగ్గేదాకా అక్కడే కూర్చొని నెమ్మదిగా ఇంటివైపు అడుగులు వేశాడు రఘురామయ్య. తన చిన్నారి సాకేత్ని అత్యున్నత వ్యక్తిగా తీర్చిదిద్దే తన భార్య బాధ్యతలో తనకు సగం బాధ్యత ఉంది అని గుర్తు చేసుకుంటూ అల్లుడు చెప్పినట్టు ఆత్మీయ రాగాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాడు.
ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.